అగ్ని ప్రమాదాలు భాగ్యనగరాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. సిటీలో నిత్యం ఎక్కడో ఒక చోట ఫైర్ ఇన్సిడెంట్స్ ను చూడాల్సి వస్తోంది. ఉవ్వెత్తున ఎగిసిపడే రాకాసి మంటలు, దట్టంగా అలుముకునే పొగ కారణంగా వందలాది మంది ప్రజల ప్రాణాలు ఆహుతవుతున్నాయి. కుటుంబాలు ఛిద్రం చేస్తున్నాయి. ఏడాదికి సగటున 20 నుంచి 30 ఫైర్ ఘటనలు సంభవిస్తున్నాయి. ఇండ్లు, అపార్ట్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్స్, ఇతర వ్యాపార సముదాయాల్లో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. తాజాగా మీర్ చౌక్లో జరిగిన ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం, ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ పక్కాగా పాటించకపోవడం, భవన నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘన వంటి నిర్లక్ష్యపూరిత ఘటనలు అగ్ని ప్రమాదాలకు ఆజ్యం పోస్తున్నాయి. వీటికి తోడు జీహెచ్ఎంసీ భవన నిర్మాణ విభాగం, అగ్నిమాపక శాఖ మధ్య సమన్వయ లోపం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పాటించకపోవడం, కాసుల కోసం కకృతిపడి అధికారులు అనుమతులు ఇవ్వడం ప్రజలను ప్రాణ సంకటంలోకి నెట్టేస్తున్నాయి. అగ్ని ప్రమాదాలకు చాలా వరకు మానవ తప్పిదాలే కారణమవుతున్నాయి. నివాస ప్రాంతాల మధ్య అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం నిషిద్ధం. అయినా ఆ సూచనలను ఎంతవరకు పాటిస్తున్నారు? కొందరు అక్రమ సంపాదన కోసం యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. మంటల వ్యాప్తికి కారణమయ్యే కెమికల్స్, ఆయిల్స్ ను అక్రమంగా నిల్వ ఉంచడం వల్ల చిన్న నిప్పురవ్వ పడ్డ భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతోంది. ఇంకొందరు డ్రగ్స్, టైర్స్, ఫైర్ క్రాకర్స్ వంటి పదార్థాలను పెద్ద ఎత్తున నిల్వ ఉంచడం వల్ల మంటలు ఎగిసిపడ్డప్పుడు వాటి ద్వారా వ్యాపించే దట్టమైన పొగ వల్ల ఊపిరి ఆడక నిమిషాల్లోనే ప్రాణాపాయ స్థితిలోకి చేరుకుంటున్నారు బాధితులు. హైదరాబాద్ లో గత ఏడాది 2 ఏళ్లలో జరిగిన సంఘటనల్లో పొగ వల్ల ఊపిరి ఆడక చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నారు. మీర్ చౌక్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన చిన్నదే అయినా ప్రాణ నష్టం మాత్రం ఎక్కువగా ఉంది. ప్రమాదం జరిగింది G+2 భవనంలో. కానీ ఇంటి నిర్మాణం చాలా ఇరుగ్గా ఉండడంతో బాధితులు వెంటనే బయటపడలేక ప్రాణాలు కోల్పోయారు. అందులో చాలా వరకు పొగ వల్ల ఊపిరి ఆడక చనిపోయిన వారే ఉన్నారు. ఒక్కరిద్దరితో ఆగాల్సిన మరణాల సంఖ్య ఏకంగా 17కి చేరింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగగా ఇంట్లో చెక్క వస్తువులు ఎక్కువగా ఉండడంతో మంటలతో పాటు పొగ వేగంగా వ్యాపించింది. ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ సిబ్బంది త్వరగా స్పందించకపోవడం కూడా ఎక్కువగా ప్రాణనష్టం జరగడానికి కారణమంటున్నారు స్థానికులు. ప్రమాదం జరిగిన చాలాసేపటి వరకు ఫైర్ ఇంజన్ రాలేదంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇదే విషయంపై ఫైర్ శాఖపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే అగ్నిమాపక శాఖ మాత్రం 6:16 నిమిషాలకు తమకు సమాచారం అందితే 6:17 కల్లా మొగల్పురా నుంచి ఒక ఫైర్ ఇంజిన్ ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిందని వారు చెబుతున్నారు. 6:26కు హైకోర్టు, 6:28 గౌలిగూడ, బౌసర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్స్ వచ్చాయని చెబుతున్నారు. ఏదేమైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తొలి 10-20 నిమిషాలే చాలా కీలకంగా మారుతున్నాయి. సకాలంలో ఫైర్ ఇంజిన్స్ ఘటనాస్థలానికి చేరుకుంటే సాధ్యమైనంత మేర తక్కువ ప్రాణ నష్టాన్ని అరికట్టొచ్చు. విద్యుదాఘాతం వల్లే గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి వెల్లడించారు. ఇంటిలో చెక్కతో చేసిన ప్యానెళ్ల వన్లే మంటలు వ్యాపించాయంటున్నారు. విద్యుదాఘాతంతో చెక్క మొత్తం కాలి మంటలు వచ్చాయని చెప్పారు. భవనంలోకి విద్యుత్ సరఫరాకు సంబంధించిన మెయిన్ వద్ద నిత్యం విద్యుదాఘాతం జరుగుతోందని స్థానికులు తెలిపినట్టు డీజీ పేర్కొన్నారు. ఇది పాతకాలం నాటి బిల్డింగ్ అని, అప్పుడు ఉన్నటువంటి నిబంధనల మేరకు కట్టి ఉంటారని నాగిరెడ్డి వెల్లడించారు. ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమాత్రం లేకపోవడం వల్లే ప్రమాదం జరిగి భారీగా ప్రాణ నష్టం సంభవించింది అన్నారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించారని, 11 ఫైర్ ఇంజన్లతో 70 మంది రెస్క్యూలో పాల్గొన్నారని చెప్పారు. ప్రతి బిల్డింగ్ లో ఫైర్ ప్రికాషన్స్ తీసుకోవాలని తాము అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నామని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు.
అంటే జరిగిన కారణం అయితే మెయిన్స్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 2 షాపులు కూడా కంప్లీట్ గా కాలిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మొత్తం కూడా వుడెన్ ప్యానెల్ తోటి డెకరేట్ చేసినారని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల వుడెన్ ప్యానెల్స్ అన్ని కాలి మంటలు బాగా జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 17 మందిని మన వాళ్ళు ఆక్సిజన్ మాస్క్లకు వేసుకొని రెస్క్యూ చేయడం జరిగింది. బేసికలీ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించారు. వివిధ హాస్పిటల్స్ తర్వాత డీటెయిల్స్ ఇస్తాము. ఒక 4 మాత్రం పైనుంచి ల్యాడర్ మీదుగా కిందికి వచ్చారు. సో ఈ 17 మందిలో అందరూ చనిపోయినారని చెప్తున్నారు. అది పోలీస్ వారి తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. ప్రధానంగా ఇన్సిడెంట్ జరగడానికి కారణము ఇక్కడ మెయిన్స్ దగ్గర షార్ట్ సర్క్యూట్. అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కూడా నేను మాట్లాడాను. అక్కడ రెగ్యులర్గా షార్ట్ సర్క్యూట్ అవుతుందని చెప్పడం జరిగింది. ఈ ఇంటి లోపల మాత్రం ఎటువంటి ఫైర్ ప్రికాషన్స్ సంబంధించినటువంటి ఏమి కూడా తీసుకోలేదు. ఈ బిల్డింగ్ మాత్రం G+2 G+1 బయటికి కనిపిస్తుంది, బట్ G+2 లోపల ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని షాప్స్ ఉన్నాయి. అంటే సార్ ఏసీ కంప్రెసర్ పేలడం తోటి ఇది జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద అంటే అక్కడ పరిస్థితి చూస్తే ఏసీ కంప్రెసర్ పేలడం కాదు, షార్ట్ సర్క్యూట్ లాగానే కనిపిస్తున్నది. ఎందుకంటే మెయిన్ అంటే అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులతో రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడి వారిని ఓదార్చారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. గుల్జార్ హౌస్ వద్ద ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగిందని చెప్పారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారని తెలిపారు. చిన్న ప్రమాదమే అయినా ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది అన్నారు. అగ్నిమాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన పరికరాలు, శిక్షణ అందించాల్సి ఉందని చెప్పారు. అగ్నిమాపక శాఖ సాంకేతికతను మెరుగుపరుచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం తరపున సాయం అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక మీర్ చౌక్ అగ్ని ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు బీఆర్ఎస్ బృందం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో మోడీ ప్లేయర్స్ అయినటువంటి అమ్మేటువంటి దుకాణం ఏదైతుందో ఆ షాప్ కి సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. కానీ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదం. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తూ ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు. ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ సంవత్సరంలో 20 నుంచి 30 వరకు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటివి జరుగుతున్నా కూడా అధునాతన అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా కూడా ఇంకా ఈ ప్రమాదాలు అరికట్టలేకపోతున్నాము. అసలు ఒక భవన నిర్మాణం జరిగేటప్పుడు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉంటాయి, ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఎంతవరకు తీసుకోవాలి అండ్ అంతేకాకుండా ప్రజల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎంతవరకు అవగాహన ఉంది, ఒకవేళ అసలు వాళ్ళు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో ఫైర్ సేఫ్టీ అధికారులను కలుస్తున్నారా, అసలు దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారా లేదా, అలాగే అసలు ఇటువంటి సందర్భాలు జరిగినప్పుడు ఫస్ట్ 10 to 20 మినిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ప్రజల్లో కూడా అవగాహన ఉండాలి. ఫైర్ సిబ్బంది వచ్చేంత వరకు కూడా మనం కూడా కొంచెం యాక్టివ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకుందాము. మనతో పాటు కొంతమంది 3 గెస్టులు ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందాం. డాక్టర్ ఎస్పీ అంచూరి గారు, ఆర్కిటెక్ట్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీర్ గారు. నమస్తే అండి, చర్చా కార్యక్రమానికి స్వాగతం. సార్ నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు గారు ఉన్నారు, సెంటర్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్. నమస్తే సార్, చర్చా కార్యక్రమానికి స్వాగతం.
యా, నెక్స్ట్ వచ్చేసి బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, చర్చకు స్వాగతం. రైట్ సార్, నమస్కారం. ఇవాళ జరిగిన యాక్సిడెంట్స్ ఇవి మనకి కొత్త కాదు, ప్రతిసారి కూడా మనం ఇలాగే చూస్తూ ఉన్నాం. ఒక యాక్సిడెంట్, ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు తర్వాత ఇలా జరగకుండా ఉండాలంటే దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ అసలు ఇవాళ జరిగిన యాక్సిడెంట్స్కి సంబంధించి షార్ట్ సర్క్యూట్ మెయిన్ రీజన్ అంటూ ఉన్నారు. జనరల్గా షార్ట్ సర్క్యూట్స్ అనేవి ఎటువంటి సందర్భంలో జరుగుతూ ఉంటుంది? ఒకవేళ అలా జరిగితే ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశాలు ఉంటాయా? జనరల్గా మనం ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు అనే ప్రాథమికంగా అంచనా వేస్తారు. దాంట్లో వాస్తవాలు ఉంటాయా? అది కాకుండా ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే అప్పటికప్పుడు మాత్రం షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు అని మనం అనుకుంటాం, తర్వాత దానికి ఇన్వెస్టిగేషన్ తెలిసినప్పుడు వేరేలాగా ఉండే అవకాశం ఉంటుంది. సో మీరేం చెప్తారు దానికి సంబంధించి? లక్ష్మణ్ రావు గారు. మేడం, ఇది మ్యాన్ ఇన్వైటెడ్ డిజాస్టర్ గా మనం పరిగణలోకి తీసుకోవాలండి. ఎందుకంటే ఇది ప్రీ డిజాస్టర్, తర్వాత డ్యూరింగ్ డిజాస్టర్, పోస్ట్ డిజాస్టర్ చూస్తే ఖచ్చితంగా ఒక యాంపియర్స్ కి, వోల్ట్ కి, తర్వాత కరెంట్ రేటింగ్ కి రిలేషన్ లేకుండా వాడకం చేసే ఒక ఇండివిజువల్ హౌస్ నుంచి వచ్చిన డిజాస్టర్ గా మనం చూడొచ్చు. ఖచ్చితంగా మనం ఎక్విప్మెంట్ యాడ్ చేస్తున్నప్పుడు దానికి ఎంత కరెంట్ రేటింగ్ వస్తుంది, దానికి అనుగుణమైన వోల్టేజ్ ఫ్లక్చువేషన్ ఎంత వస్తుంది, దాని దగ్గర ప్యానల్ బోర్డ్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి మేడం. అది ఫస్ట్ తప్పిదంగా మనం చూడాలా. ఇది ఖచ్చితంగా మ్యాన్ ఇన్వైటెడ్ డిజాస్టర్ కింద వస్తుంది. దీనికి సెకండ్ ప్రిపేర్నెస్ ఏంటంటే కామన్ ఏరియాస్ లో ఒక బ్యాటరీ ఆపరేటెడ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టుకోవాలి మేడం. అంటే ఒక 24 వాట్ నుంచి 80 వాట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అన్ని కామన్ ఏరియాస్ లో బయటికి తీసుకెళ్లగలిగే గాలిని తీసుకెళ్లే వ్యవస్థను డెవలప్ చేసే ఒక డీసీ బేస్డ్ ఫ్యాన్ సిస్టమ్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టుకుంటే ఈ సగం ప్రాబ్లం సాల్వ్ అవుద్ది మేడం. మూడో పాయింట్ ఏంటంటే ఈ యొక్క సైకలాజికల్ గా ఇంపాక్ట్ ఎక్కువగా వచ్చే స్మోక్ అనేది, నేను లాస్ట్ 2 years నుంచి కూడా ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నప్పుడు మన హెచ్ఎండి ద్వారా కూడా నేను టీవీ ద్వారా కూడా నేను అడ్రస్ చేశాను మేడం. స్మోక్ ని సక్ చేసే వ్యవస్థని ఇమ్మీడియట్ గా చేయాలి మేడం. ఎందుకంటే ఆక్సిజన్ కన్నా ముందు, ఫిజికల్ టచ్ ఆఫ్ ఫైర్ కన్నా ముందు ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఈ ఐస్ దగ్గర నుంచి యొక్క డార్క్నెస్ టు ద బ్లైండ్, ఐస్ దగ్గర నుంచి బ్లైండ్నెస్ వల్ల, తర్వాత నోస్ దగ్గర నుంచి లంగ్స్ దగ్గర నుంచి ఎఫెక్ట్ అవుతూ జనాలు చనిపోతున్నారు మేడం. అంటే స్మోక్ సక్కర్స్ ఖచ్చితంగా కావాలా. ప్రతి కామన్ ఏరియాలో డీసీ ఆపరేటెడ్ స్మోక్ సక్కర్స్ కావాలా. ప్యానల్ బోర్డ్ దగ్గర ఇక షార్ట్ సర్క్యూట్ అవుతుంది, రెగ్యులర్ గా అవుతుంది అన్నప్పుడు దానికి ఒక కంప్యూటర్ విజన్ బేస్డ్ ఒక కెమెరా సిస్టమ్ పెట్టుకుంటే ఎప్పుడైతే అక్కడ ఫైర్ బ్రేక్ అవుతుందో అప్పుడు ఇమ్మీడియట్ గా ఈ యొక్క కరెంట్ డిపార్ట్మెంట్ కి, పవర్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, తర్వాత ఓనర్ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది మేడం. సో అదొక విజువల్ ఇమేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. అది కూడా పెద్ద ఖరీదు కూడా కాదు మేడం. అది 2-3 వేల రూపాయలు అవుతుంది. ఎగ్జాస్ట్ పైన ఒక 1000 రూపాయలు, 2000 అవుతుంది మేడం. దాన్ని సెట్ చేసుకుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. 4వ అంశంగా ఏంటంటే ఈ యొక్క ఫైర్ ఫైటింగ్ యూనిట్స్ వస్తున్నప్పుడు నేను గవర్నమెంట్ కూడా చాలాసార్లు అడ్వైస్ చేశాను మేడం. ఒక 100 సక్కర్స్ తోటి ఒక సిస్టమ్, మూవబుల్ సిస్టమ్ ఒకటి పెట్టుకుంటే ఒక్కసారిగా స్మోక్ సక్ చేస్తుంది మేడం, బయటకు వచ్చింది. సక్ చేసినప్పుడు ఈ యొక్క ఫైర్ ఫైటింగ్ వాళ్ళు లోపలికి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏ విధంగా మన పైపుల ద్వారా మనము వాటర్ని పంపిస్తున్నామో అదే విధంగా పైపుల ద్వారా కూడా మన స్మోక్ ని సక్ చేయొచ్చు మేడం. అటువంటి స్మోక్ సక్కర్ కూడా ఈ యొక్క టెక్నాలజీ డ్రివెన్ గా ఈ యొక్క ఫైర్ ఫైటింగ్ యూనిట్స్ తో పాటు పెట్టుకోవాలని మేము జేఎన్టీ ఒక రీసెర్చ్ పార్ట్ గా, నేను సర్వీస్ లో ఉన్నప్పుడు రీసెర్చ్ పార్ట్ గా ఒకటి పెట్టున్నాము. అటువంటి సక్కర్ వ్యవస్థని కనుక గవర్నమెంట్ పెట్టుకునే పని అయితే, మూవబుల్ గా పెట్టుకునే వ్యవస్థను డెవలప్ చేసుకుంటే మాత్రము ఈ యొక్క డిజాస్టర్ నుంచి బయటకు పడవచ్చని, ఇది మ్యాన్ ఇన్వైటెడ్ డిజాస్టర్ గా మనం తీసుకొని ఒక డిజాస్టర్ టెక్నాలజీ బోర్డు వాటి పెట్టుకోవాలి మేడం గవర్నమెంట్. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాట్లాడడం కాదు, కానీ ఖచ్చితంగా దీనికి ఒక టెక్నాలజీ బోర్డు కావాలా. దే షుడ్ వర్క్ అబౌవ్ ద పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ప్రివైలింగ్ ఇంజనీరింగ్ వ్యవస్థకి అబౌవ్గా వర్క్ చేస్తూ దీని యొక్క ఆడిటింగ్ ప్రాపర్ గా చేస్తూ ముందుకెళ్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని నా ఉద్దేశం. యా సార్, అంచూరి గారు, ఒక భవన నిర్మాణం జరిగేటప్పుడు కామన్గా మనం అవుట్ ఆఫ్లో చూస్తూ ఉంటాం, వేరే దేశాలలో కంపల్సరీ ఫైర్ అలారమ్స్ ఉంటాయి. ఈవెన్ మనం పూజ చేసుకున్న పొగ వచ్చినా కూడా వెంటనే ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, ఎందుకంటే ఫైర్ అలారం వెళ్ళిపోతుందని చెప్పేసి. సో మన ఇండియాలో, పర్టికులర్గా మన హైదరాబాద్లో ఆ సదుపాయాలు ఉండాల్సిన అవసరం ఉంది కదా, నిబంధనల్లో అది కూడా ఒకటి ఉందా లేదా? ఒకవేళ ఉంటే దాన్ని ఎందుకు పాటించట్లేదు అంటారు? అసలు ఇది గవర్నమెంట్ నుంచి వచ్చే లోపమా? ప్రజలు కూడా ఇంట్రెస్టెడ్గా లేరా దీనికి సంబంధించి? ఫస్ట్ మీకు నమస్తే, ప్యానెల్లో ఉన్న గెస్ట్లకి ప్లస్ ప్రేక్షకులు నమస్తే అండి. మార్నింగ్ నుంచి మనం గమనిస్తున్నాము
యాక్చువల్గా ఏంటంటే ఒక ఆర్కిటెక్ట్ గా ఎప్పుడైతే ఒక స్పేస్ డిజైన్ చేస్తానో ఆ స్పేస్ వివిధ రకాలుగా ఉంటుందంటే చిన్న స్పేస్ నుంచి పెద్ద స్పేస్ నార్మల్ గా రెసిడెన్షియల్ బిల్డింగ్ నుంచి కమర్షియల్ బిల్డింగ్ కానీ హాస్పిటల్స్ కానీ సో యూటిలిటీ ప్రకారంగా ఒక భవనం నిర్మాణం అవుతుంది. భవనం ఏజ్ అవుతుంది కానీ భవనం ఇందులో యూటిలిటీ సర్వీసెస్ అంటే బిల్డింగ్ సర్వీసెస్ అనేది మనం ప్రత్యేకంగా ఆ ఒక ఫంక్షనాలిటీ బట్టి ఉంటుంది. మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా కానీ ఈ రోజు జరిగిన యాక్సిడెంట్ పాత యాక్సిడెంట్స్ కి డిఫరెంట్ అండి. అది చాలా గమనించాలి మనం. ఎందుకంటే ఇంతకు ముందు మనం డెక్కన్ మాల్ అన్నాము, పెద్ద పెద్ద మాల్స్ అనుకున్నాము. అక్కడ ప్రత్యేకంగా డిజైనర్స్ ఉంటారు, అంటే ఎంఈపీ డిజైనర్స్ ఉంటారు, ఫైర్ ఫైటింగ్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు. అక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగాయి. అది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా చూస్తే చిన్న చిన్న భవనాలలో చిన్న చిన్న గదులలో ఉన్న అంటే బస్తీలలో ఉన్న వాళ్ళు కానీ చిన్న చిన్న కంజెస్టెడ్ ఏరియాలో ఉన్నారు కానీ అక్కడ కూడా ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. అంటే ఇక్కడ దేని వల్ల ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అనేది ఒక ఎత్తు అయితే అసలు ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆర్ ఫైర్ అయిన తర్వాత మనకు ఎలా సేవ్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనకు ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. మనకు అంటే ఐఎస్ కోడ్స్ ఉన్నాయి, నేషనల్ బిల్డింగ్ కోడ్స్ వెరీ క్లియర్ గా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అయితే ఎలా ఉంటుందంటే ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఆ బిల్డింగ్ లో ఈవెన్ మన ఇంటిది అంటే ఈ రోజు మన జరిగిన ఒక ఇంట్లో యాక్సిడెంట్ ఏంటంటే అందులో అన్ని గదులు ఒకలాగా లేవండి. ఒక బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్, స్టోర్ రూమ్, లివింగ్ రూమ్, అందులో ఉపకరణాలు వేరు ఉంటాయి. అయితే కొన్ని వల్నరేబుల్ అంటే కొన్ని డేంజరస్ ఉంటాయి, కొన్ని నార్మల్ గా ఉంటాయి. సో నార్మల్ లైట్ ఫ్యాన్ ఉన్న బల్బులో అక్కడ వైర్ మీద లోడ్ వచ్చే కార్యక్రమం ఉండదు. కానీ ఎప్పుడైతే లోడ్ వస్తుందో వైర్ మీద ఆ పాత వైర్లు మనం అలాగే పెడుతూ అంటే ఇప్పుడు మనం 110 సంవత్సరాల క్రితం ఉన్న బిల్డింగ్ లో ఇవాళ ఫైర్ అయింది. బిల్డింగ్ స్టాఫ్ బాగున్నా కూడా అందులో బిల్డింగ్ లో సర్వీసెస్ మాత్రం ఆ వైరింగ్ చేంజ్ చేయడం జరగలేదండి. అవి చేంజ్ చేసుకుంటూ ఉండాలంటారు. ఇలాంటి జరగకుండా ఇప్పుడు మనం యాడ్ ఆన్ చేస్తూ ఉంటాం. అంటే యాడ్ ఆన్ ఇప్పుడు సింపుల్ అండి. ఒక తాడికి ఒక్కడు ఏళ్లాడుతున్నప్పుడు ఒక్కడికి రెండోడు యాడ్ అవుతే ఆ తాడు యొక్క కెపాసిటీ చూసుకోవాలి. బట్ తాడు అంటే ఒక రోప్ అనేది పాతగైంది అనుకోండి మనం మార్చేస్తాం కదండి. సో ఇక్కడ ఒక సింపుల్ అండి. ఇందులో మనకు పెద్ద టెక్నాలజీ లేదు, పెద్ద ఎక్స్పర్టైజ్ అనేది తర్వాత. ఫస్ట్ ఏంటంటే ఫైర్ అనేది మహాపంచభూతాలలో ఒక మెయిన్ ఎలిమెంట్ అండి. అది మనం ఎంతో కాలం నుంచి మనం చూస్తున్నాం. అయితే ఎక్కువ ఫైర్ అయితే మాడిపోయే కూరలు కూడా ఉంటాయి. సో అక్కడ మనం చిన్న చిన్న విషయాలు అయితే ఇక్కడ ఎగ్జాస్ట్ సిస్టమ్స్ ఉండడం, వేర్ వెంటిలేషన్ అన్నిటికంటే ఇంపార్టెంట్. మీరు ఇందాక మార్నింగ్ మాట్లాడేటప్పుడు కూడా ఫైర్ అనేది డైరెక్ట్ కిల్ చేయదండి. అగ్ని అనేది డైరెక్ట్ కిల్ చేయదు. కాస్త మన సమయం వస్తుంది మనకు బయటికి పోవడానికి, కానీ కాస్త అంటే మనకు ఒక టైం బ్రీదింగ్ ఇవ్వదు అనేది స్మోక్. ఆ స్మోక్ అనేది ఇందాక లక్ష్మణరావు గారు అన్నట్టు అందులో వివిధ రకాల గ్యాసెస్ ఉంటాయి. అది మనకు శరీరానికి పడదు. ఒక 30-40 సెకండ్స్ లోనే ఎప్పుడైతే మనకు అది అంటే చీకటి అవుతుందో స్మోక్ వల్ల కనబడదు, బయటికి వెళ్ళడానికి దారి ఉండదు. దాని తర్వాత ఒక శరీరంలో ఇన్హేల్ చేసిన తర్వాత ఊపిరి ఆడక 30-40 సెకండ్స్ లోనే మనం అన్కాన్షియస్ అవుతే మనము పడిపోతాం, వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి ఉండదు. సో ఇటువంటి అంత పానిక్ సిస్టమ్. ఇంకోటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎటువంటి నిబంధనలు ఉన్నాయి దాని గురించి చెప్తున్నారు ఇందాక యాక్చువల్ గా. అయితే అందులో ఏంటంటే ఇప్పుడు ఒక భవనం నిర్మాణం చేయాలంటే మున్సిపల్ ప్రకారంగా సెట్ బ్యాక్స్ ఉంటాయి, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఉంటుంది, దాని ఒక యూటిలిటీ ప్రకారంగా మనం డిజైన్ చేయవలసిందే. అయితే కింద షాప్స్ పెట్టేసి పైన రెసిడెన్స్ అనేది 99% ఇల్లీగల్ అండి. అది కింద షాప్స్ పెట్టి పైన మిక్స్డ్ యూజ్ కల్చర్ లో ఇప్పుడు ఇవ్వట్లేదు. ఉన్నా కూడా అందులో పర్టికులర్ గా మనం నార్మ్స్ పాటించాలి. బై ఛాన్స్ అందులో మనం రూల్స్ ప్రకారం కట్టినా కూడా అందులో కావాల్సిన ఉపకరణాలు దానిలో సార్ అన్నట్టు స్మోక్ డిటెక్టర్స్ కానివ్వండి, ఫైర్ ఎస్టింగ్విషర్స్ కానివ్వండి, పీరియాడికల్ మెయింటెనెన్స్ కానివ్వండి, అప్డేట్ ఆఫ్ వైరింగ్ కానివ్వండి, తరచుగా మనం చేయాలి. అది ఒక ఎత్తు అయితే అందులో నివసించే వారికి ఎగ్జిట్ డోర్స్ ఎక్కడ ఉన్నాయి, స్టేర్ కేస్ విడ్త్, స్టేర్ కేస్ ఒక అంటే క్లారిటీ ఉందా లేదా, అంటే ఫైర్ ఎగ్జిట్ ఎలా ఉందో మాక్ డ్రిల్స్ అండి. మనం నార్మల్ గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏమైనా జరిగితే ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాలి, ఆర్ బయట నుంచి వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి బయటికి రావాలి అనేది కంపల్సరీ. ఇవాళ రేపు మనం ఈవెన్ గ్రిల్స్ అండి, బాల్కనీలో గ్రిల్స్ కూడా ఫుల్ ప్యాక్ చేస్తున్నాం. కోతులు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, లేకపోతే పావురాలు వస్తున్నాయని ఆ మెష్ పెట్టేసి ఒక చిన్న పావురం కూడా లోపల రాకుండా చేస్తున్నాం. కానీ మరి ఇటువంటి తరహా అయినప్పుడు మరి సిబ్బంది లోపలికి ఎలా రావాలి? ఈ రోజు జరిగిన దానిలో కూడా ఒక వాల్ పగలగొట్టి లోపల రావాల్సి వచ్చింది. సో ఇక్కడ సేఫ్టీ అనేది ఇప్పుడు సెక్యూరిటీ ఈజ్ డిఫరెంట్, సేఫ్టీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు సెక్యూరిటీ అంటే దొంగలు రాకుండా కిల్లాలు అలా ఉండేది. ఇప్పుడు ఇక్కడ అలా కాదండి. మనం వాడే ఎక్విప్మెంట్స్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ప్రాబ్లం ఏంటంటే నార్మ్స్ ప్రకారంగా ఈ రోజు మనం డిజైన్ చేసినా కూడా
ఫ్యూచర్ కావలసిన ఉపకరణాలు అందులో మనం పెడుతాం. ఐరన్ బాక్స్ కూడా అండి, ఐరన్ బాక్స్ కానివ్వండి, ఈ గీజర్లు కానివ్వండి, అది పవర్ ఎక్కువ తీసుకుంటుంది. అందులో మనం యాడ్ ఆన్ చేసుకుంటే పోతే ఆన్ చేసుకొని పెట్టేసుకుంటే ఆ వైర్ హీట్ అవుతే మెల్ట్ అవుతే నేచురల్ ఫైర్ యాక్సిడెంట్, షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ కాకపోవడానికి పర్ఫెక్ట్ గా డిజైన్ చేయాలండి. దీనికి రాకెట్ సైజ్ అయితే కాదండి. చిన్న చిన్న ఇళ్లలో, పెద్ద భవనాల్లో డెఫినెట్ గా మన అందరు ఎక్స్పర్ట్స్ ఉంటారు, కానీ ఈ నార్మల్ హౌసెస్ లో కామన్ సెన్స్ పనిచేయాలండి. మనం అలర్ట్ గా ఉండాలి. మనం అలర్ట్ గా ఉంటే ఈ యొక్క డిజైన్ ప్రకారంగా ఇప్పుడు ఎక్విప్మెంట్స్ అన్ని 5 స్టార్ అండి, మనం తీసుకున్న వస్తువులు అన్ని 5 స్టారే, కానీ అది మనం దేనిలో పెడుతున్నామో ఆ వైరింగ్ అనేది మాత్రం కరెక్ట్ ఉందా లేదా, కాపర్ వైరింగ్ ఉందా, అల్యూమినియం వైర్ ఉందా, దాని ఒక గేజ్ ఎంత ఉంది, అప్గ్రేడ్ చేస్తున్నామా లేదా, అది మాత్రం చూసుకోవాల్సిందే. చూసుకోకపోతే ఇటువంటి ఈ పర్టికులర్ కేసులో చూడండి, ఫస్ట్ ఫ్లోర్ లో అయింది, గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రాబ్లం అయిన తర్వాత స్మోక్ వచ్చేసి పైన వస్తుంది. పైన వచ్చిన తర్వాత అక్కడ పడుకున్న వాళ్ళకి ఆ స్మోక్ వల్ల ఇన్హేలింగ్ ప్రాబ్లం వచ్చేసి అయిపోయారు. అయితే ఇన్ జనరల్ గా కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఇటువంటి సిచ్యువేషన్ లో ఏమి చేస్తే మనం బయటపడతాం అనే ట్రైనింగ్ మాత్రం కంపల్సరీ ఉండాలండి. స్కూల్లో, కాలేజెస్ లో, సోషల్ మీడియాలో ఈ మధ్యన వైరల్ కావడానికి వాట్సాప్లలో ఒక రోజులోనే అవుతుంది. సో అటువంటి మంచి టిప్స్ ఇచ్చేస్తే, ఈ గవర్నమెంట్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్ గా ఉంటే మనకు సేఫ్ గార్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, ఇటువంటి సిచ్యువేషన్స్ మీరు ఎన్నో అబ్జర్వ్ చేస్తుంటారు. జనరల్ గా ఇటువంటివి జరిగినప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సామాన్య ప్రజలు వాళ్ళకి ఎంతవరకు, అంటే వాళ్ళు ఊపిరి పీల్చుకుంటూ ఎంతమందిని కాపాడగలుగుతారా అనేది అది మనం అంచనా వేయడం. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి, ఒక మానసిక స్థితిని బట్టి ఎంతవరకు మనం హెల్ప్ చేయగలుగుతాం అంతవరకు ఓకే. కానీ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక పక్కనున్న పర్సన్ చూసి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది అని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వస్తున్నారు. కానీ అలా కాకుండా ఒక బిల్డింగ్ లో ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఇన్ కేస్ ఆ ఏరియాలో యాక్సిడెంట్ అయింది, ఫైర్ అలారమ్స్ ఆటోమేటిక్ గా వెళ్ళి విత్ ఇన్ 5 to 10 minutes అనుకోండి అట్లీస్ట్, ఆ టైంలో రాగలిగితేనే వెరీ మేజర్ టైం అని చెప్తూ ఉన్నారు కదా. 10 to 10 minutes లోపే అక్కడికి రాగలిగితే ఫైర్ డిపార్ట్మెంట్ ఎక్కువ మందిని కాపాడగలిగే అవకాశం ఉంటుంది. ఆస్తి నష్టం పర్వాలేదు, జరిగినా కూడా తర్వాత మనం సంపాదించుకోవచ్చేమో, కానీ ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఈ రోజు ఇన్సిడెంట్ చూసుకుంటే దాదాపుగా 17 మంది ఒకటేసారి ఒకే కుటుంబంలో. సో ఇలా ఫైర్ అలారమ్స్ అసలు మన దగ్గర ఉన్నాయా? ఆ సిస్టమ్ ఉందా? శిలా గారు, మీకు, లక్ష్మణరావు గారికి, ఆచార్య గారికి, మన హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. ఇప్పటి యాక్సిడెంట్ తో, ఫైర్ యాక్సిడెంట్ తో మొదలు పెట్టి నేను పరిష్కారాల వైపు పెడతాను. ఎందుకంటే ఈపాటి ఫైర్ యాక్సిడెంట్ చూస్తే మనకు కేవలం GPS-2 బిల్డింగ్, అది ఒక రకంగా చెప్పండి ఓల్డ్ సిటీలో ఉన్నది. ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం కట్టింది, అంతకంటే ఎక్కువ ప్రాంతంతో అనుకుంటున్నాను. ఇప్పటికీ మనకు 50-60 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్స్ లలో మనకి ఏముంటది అంటే బాక్స్ వైరింగ్ ఉంటది, లేకపోతే పట్టి కొట్టి వైరింగ్ చేస్తుంటారు. వాటిలో ఎలాంటి మన మెజర్మెంట్ అప్పుడు 50-60 ఏళ్ల కింద టెక్నాలజీ ఇంత లేదు కనుక దాని ప్రకారం చేసింది కనుక దాని వల్ల కూడా జరిగే అవకాశం ఉంది. ఇవాళ ఏసీ ఎయిర్ కంప్రెసర్ పేలి 3 అక్కడిక్కడ చనిపోయారు. మొత్తం బిల్డింగ్ లో చిన్న యాక్సిడెంట్, కానీ ఎక్కువ మంది ప్రాణనష్టం జరిగారు. ఘోరంగా చెప్పాలంటే మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్, 40, 50, 60 అంతస్తుల బిల్డింగ్స్ హైదరాబాద్ వస్తున్నప్పుడు మరి అక్కడ ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటారు. ఇప్పుడు కొత్తవన్నీ కూడా, అందులో అవినీతి ఉంది, దాని గురించి మాట్లాడతాను నేను. అవినీతి ఏమిటి, టౌన్ ప్లానింగ్ ఏమిటి, ఎట్లా పట్టుబడుతున్నారు, ఎన్ని కోట్లు అది రాజకీయ అంశం మాట్లాడతాను. ఈ ఒక్క ఇన్సిడెంట్ ఫస్ట్ నేను చెప్తాను. ఇందులో జరిగింది ఏంటంటే, ఒకటి పాత బిల్డింగ్, రెండోది వైరింగ్ అంతా పాతదై ఉంటుంది, రెండోది ఏసీ కూడా ఎప్పటితో తెలియదు. 35 మంది మొత్తం బిల్డింగ్ లో నివసిస్తున్నారు. 35 మంది, 17 మంది సగం కంటే ఒకరు ఎక్కువనే చనిపోయారు అని చెప్పాలంటే. దానికి కారణం ఏమిటి? అందులో ముఖ్యంగా అందరు వృద్ధులు చనిపోయారని 4 వృద్ధులు ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు, 1.5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల పిల్లలు. పోనీ వీళ్ళేనంటే యువకులు ఉన్నారు, 4-5 యువకులు ఉన్నారు, 30 నుంచి 35 ఏళ్ళు. అంటే ఇక్కడ తరతమ భేదం లేకుండా చాలా మంది చనిపోయారు. దానికి కారణం ఏంటంటే ఏమంటారు, G+2, దానికి పర్మిషన్ G+1 కూడా ఎందుకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఫైర్ ఇంజిన్ తిరగడానికి ఏర్పాట్లు ఉన్నాయా లేవా కదా, చుట్టూ తిరగడానికి. వాడు 86 జీవో వచ్చినాక GHMC లో దాదాపు 86 లో మన 90s లో వచ్చింది. ఆ జీవో ప్రకారం అమలు చేస్తే ఏ అపార్ట్మెంట్ అయినా కట్టేటప్పుడు దాని చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరిగి నీళ్లు చల్లే అవకాశం ఉండాలి. అంటే కనీసం 15 ఫీట్ల వెడల్పుతో పిల్లర్ దాటిన తర్వాత కాంపౌండ్ వరకు పిల్లర్ మధ్య ఆ ఏర్పాట్లు ఉన్నాయా లేదా చూడాలి. ఇక్కడ మాత్రం ఫైర్ ఇంజిన్ లేట్ గా వచ్చినాయని వేగ్గా కొందరు అంటున్నారు, అది కరెక్ట్ కాదు. నేను చూశాను కదా, నాగిరెడ్డి గారి వివరణ ప్రకారం అయితే విత్ ఇన్ 10 minutes 4 చోట్ల నుంచి వచ్చినాయి. మొగలుపురం నుంచి, హైకోర్టు నుంచి, సారాజం రీజన్ నుంచి 10 నిమిషాల్లో 9 నిమిషాల్లో కూడా వచ్చినాయి. కానీ మిగతావి రావడానికి గంట నుంచి గంటన్నర పట్టింది. దానికి కారణం ఏంటంటే
ఒక్కోసారి రాత్రిపూట ఫైర్ ఇంజన్లో నీళ్లు నింపి లేవు. నేను గమనించింది ఏంటంటే ఫైర్ ఇంజన్లలో ఆల్మోస్ట్ నీళ్లు నింపి అయి ఉండాలి. ఏ అర్ధరాత్రి ప్రమాణం జరుగుతుంది తెలియదు కనుక ఆ రాత్రి పోయి పంపితే పంప్ హౌస్ దగ్గర నీళ్లు తీసుకొచ్చుకోలేరు కదా వాళ్ళు, కనుక అది నింపాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇప్పటికీ ఫైర్ ఏదైతే మనకు మెజర్మెంట్స్ తీసుకుంటున్నారో చాలా పాత పద్ధతులు ఉన్నాయండి. ఇవాటికి మీరు ఫైర్ యాక్ట్ చదవండి, నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నా, ఫైర్ యాక్ట్ చదవండి. ఇంకా ఇసుక బకెట్లు పెడుతున్నాం, ఇసుక బకెట్లు అవసరమే లేదు ఇప్పుడు వెనకట్లా. ఇవాళ చాలా ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా చిన్న చిన్న సిలిండర్స్ పెట్టుకొని దాంతో ఏదో చేద్దాం అనుకుంటున్నాం. కానీ అంటే దీన్ని మారాలి. ఇవాళ మారినాయి, ఆ రూల్స్ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో చాలా అవినీతి జరుగుతుంది. ఇవాళ బిల్డింగ్ పర్మిషన్ అంటే నాలుగు పర్మిషన్లు కావాలి, జిహెచ్ఎంసీ లేకుండా మున్సిపాలిటీ ఏది ఉంటే అది. రెండోది పర్యావరణం ఒకటి ఉన్నది, పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు ఫైర్ చాలా పెద్దది. ఎన్ఓసి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఎన్ఓసి ఇస్తున్నారంటే అందులో చాలా అభివృద్ధి జరుగుతుంది. పైనుంచి పెద్ద ఒత్తిళ్లు ఉన్నాయి, పెద్ద ఎత్తున. అందుకని చూడండి, జిహెచ్ఎంసీలో పట్టుబడ్డ ప్రతి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నుంచి మొదలు పెడితే చాలా ఉన్నతాధికారులు, చిన్న అధికారుల నుంచి కూడా కోట్ల రూపాయలు పరిగెత్తున్నారు. ఇవాళ చూసాం, బొంబాయిలో చూసాం కదా మనం మొన్ననే 8 కోట్ల రూపాయలు నగదు దొరికిందండి, బిస్కెట్ దొరికినాయి, 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అంటే దానికి కారణం ఏంటంటే కింది నుంచి పై దాకా అవినీతి ఉన్నది. దీనికి ఇవాళ ఏదో కొత్త బిల్డింగ్స్ రూల్స్ వచ్చిన తర్వాత పెద్ద బిల్డింగ్స్, ఇంతకుముందు ఆచార్య గారు బ్రహ్మాండంగా చెప్పారు, ఏవైతే పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారో టెక్నాలజీ మారింది, వాళ్ళు అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఆఖరికి వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాల్సిన మన చార్జెస్ పెట్టుకోవడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. కానీ పాత బిల్డింగ్ సమస్య ఇప్పటిదాకా జరుగుతున్నది. చాలా వాటిలలో ఆధునిక బిల్డింగ్లు తక్కువ జరుగుతున్నాయి. అంతేందుకు మీరు చూడండి, అమెరికాలోని లేని ఏర్పాట్లు మన దగ్గర ఇవాళ చాలా 60 అంతస్తులు 70 అంతస్తులు బిల్డింగ్లు వస్తున్నాయి. చిన్న ఏది మనం హారతి ఇచ్చే పల్లెల్లో చేసి దాని దగ్గరికి పోతే అలారం వచ్చేస్తుంది మీకు. బెంగళూరులో నేను ఒక అపార్ట్మెంట్ లో 3-4 ఏళ్ళు మొన్నటి దాకా ఉంటున్నాను, మా అమ్మాయి ఉంటుంది. మీరు ఎక్కడైనా ప్రతిరోజు అలారమ్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకు వస్తాయి అంటే చిన్న హారతులు లేకుంటే ఏవైనా చిన్న ఫైర్ చేస్తే కూడా అది అలర్ట్ చేస్తుంది ప్రజలను. ఇవాళ ఆ ఏర్పాట్లు పాత వాటిలో ఉండవు కదా, పాత దానిలో ఉండదు కదా. అందుకని ఏం చేయాలంటే పాత వాటికి ఒక పద్ధతి పాటి దాన్ని కూలగొట్టలేవు. ఇవాళ తెల్లారికల్లా హైదరాబాద్ నగరంలో ఉన్న పాత బిల్డింగ్స్ కూలగొట్టలేవు. కానీ కొన్ని ప్రమాదకరమైన ఉన్న బిల్డింగ్లలో సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోమనాలి. ఇప్పుడు చేయొచ్చు. ఉదాహరణకు మనం ఏం చేస్తున్నాం, ఇల్లు రెంట్కి ఇచ్చినప్పుడు గతంలో ఏర్పాట్లు లేకుండే, ఆధార్ కార్డు చూడమంటున్నాం, తీవ్రవాదులు లేకుండా ఎవరైనా ఉంటే చూడమంటున్నాం, దానికి మెజర్మెంట్ తీసుకోమని ఒకవేళ సొసైటీ ప్రెసిడెంట్ బాధ్యతలు చేస్తున్నా, పోలీసు కూడా హెచ్చరిక చేస్తుంది. ఫైర్ యాక్సిడెంట్ విషయంలో కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే ఇవాళ పాత బిల్డింగ్స్ అన్నింటికి హెచ్చరిక చేయాలి. దానికి సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్ జరిగితే జరగకుండా ఉండడానికి ఒకటి, జరిగితే కూడా ఏం చేయాలి తర్వాత వెంటనే దానికి మెజర్మెంట్ తీసుకోవడానికి అవసరమైన దాన్ని రూల్స్ రాసి పెట్టాలంటున్నారు. కొన్ని పెద్ద స్కూల్స్, వాటిలో పెద్ద స్కూల్స్ అంటే ఇవాళ రేపు 10వ తరగతి చదువుకున్న స్కూళ్లలో 1000 మంది స్టూడెంట్స్ చదివే ఉన్నది. ఆ బిల్డింగ్స్ 3 అంతస్తులు 4 అంతస్తులు బ్యాగులు మోసుకొని ఎక్కుతున్నారు. కానీ ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే బయటపడడానికి బయట మెట్లు ఉండాలి. ఇప్పుడు మాల్స్ లో ఉంటాయి, మీరు చూస్తే 6 బయట, అంటే మెట్లు కాకుండా లిఫ్ట్ కాకుండా బయట నుంచి వచ్చే 6 బయట మెట్లు ఉంటాయి. అవి ఏర్పాటు చాలా వాటికి లేవు. వాటికి కొన్ని 10% లేవు, మిగతా 90% అదే పరిస్థితి ఉన్నది. దీని విషయంలో ఫైర్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటున్నారు. అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కేవలం ఇప్పుడు తప్పికి బాయి తోడుకున్నట్టు కాల్తే మనం పోయి అక్కడ ఆర్పడం కాకుండా కాలకుండా ఉండడానికి అవసరం స్కూల్స్ లో చేయొచ్చు మాక్ డ్రిల్స్, అట్లానే పెద్ద మాల్స్ లో చేయొచ్చు మాక్ డ్రిల్స్. అప్పటికప్పుడు ఫ్లాష్ మాప్ చేయాలి, అప్పటికప్పుడు అవేర్నెస్ కల్పించాలి. మూడోది అన్నిటికంటే భయంతో కొందరు చచ్చిపోతే మీరు అంతకుముందు ఊపిరి ఆడక చనిపోయారు. ఇవాళ యాక్సిడెంట్ చిన్నది, ఫైర్ చిన్నది, కానీ 17 మంది చచ్చిపోయి చాలా పెద్ద ప్రమాదాలు కూడా ఇంత సంఖ్య ఉండదు. అందుకని ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే మున్సిపల్ కౌన్సిలర్ దాకా సంతాపం వ్యక్తం చేస్తుంది. సంతాపం వ్యక్తం చేసి ఊరుకుంటే లాభం లేదు. రూల్స్ ను కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలంటే పారదర్శకత, జవాబుదారితనం ఉండాలి. ఇవాళ పర్మిషన్ల నుంచి మొదలుకొని ఏకగవాక్ష పద్ధతి, సింగిల్ విండో సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా సెల్ఫ్ అఫిడవిట్ తో కూడా ఇవాళ మనకు కొన్ని పర్మిషన్ ఇస్తున్నాం. సెల్ఫ్ అఫిడవిట్ కనుక ఒకవేళ తప్పు అయితే వాళ్ళకి శిక్షలు బాగా ఉండాలి. ఇప్పుడు కూడా భయము రెండే ఉంటాయి, సామధాన భేద దండోపాయాలు అన్నట్టు. అయితే భక్తి లేకుండా భయం ఉండాలి. భక్తి లేదు, ఇప్పుడు భయం ఉండాలి. భక్తి అంటే దేవుడి భక్తి కాదు, చట్టాన్ని పాటించే భక్తి. కనుక ఇవాళ చేయాల్సిన పని ఏంటంటే చట్టాన్ని పాటించడానికి అవసరమైన ఏర్పాట్లను రెగ్యులరైజ్ చేయాలి. దాన్ని తప్పక పాటించాల్సిన అవసరం చేయాలి. కంప్యూటర్కి మెదడు ఉండదు, మనిషి ఫీడ్ చేయాలి. కానీ కంప్యూటర్ తప్పు చేయదు, మనం ఏది ఫీడ్ చేస్తే అదే వస్తుంది. అద్దంలో మన మొక్కలు చూసుకున్నట్టు. అదే అధికారుల దగ్గర విచక్షణ అధికారం ఉందనుకోండి, మనం తప్పు చేస్తాం. అదే కనుక మనం దాన్ని కంప్యూటరైజ్ చేసి ఎవరు వచ్చినా అదే కరెక్ట్ జరుగుతున్నప్పుడు ఏమైందంటే పారదర్శకత, జవాబుదారితనం ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు టోకెన్ సిస్టమ్, మనిషి టోకెన్ ఇచ్చే దానికి కంప్యూటర్ లో టోకెన్ సిస్టమ్ వాడు ఎట్లయితే ఎంటర్ అయ్యిందో అట్లా టోకెన్ సిస్టమ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా నేను వచ్చినా మీరు వచ్చినా ఒకే రూల్ ఉంటుంది. అట్లానే ఇక్కడ కూడా ఏం చేయాలంటే బిల్డింగ్స్ కట్టేటప్పుడు తరతమ భేదం చాలా ఉంటుంది. అసలు పర్మిషన్లు మనం చూస్తే హైడ్రా కూల్చివేతలు చూసాం మనం.
హైడ్రాలో ఇప్పటికి కూడా నాలాలు ఆక్రమించి లేకుండా రోడ్లు ఆక్రమించి కట్టిన నిర్మాణం చూసినాం. చివరిగా రోడ్డు చివర ఇల్లుంటే ఆ రోడ్డు చివర 10-50 ఫీట్ల రోడ్ కబ్జా చేసిన సందర్భం చూసాం. కనుక జిహెచ్ఎంసి ఇవాళ ఒక రకంగా విశ్వనగరంగా 1 కోటి మంది జనాభా కాలం మన హైదరాబాద్. కనుక ఓల్డ్ సిటీ మెజర్మెంట్స్ ఓ రకంగా ఉండాలి, న్యూ సిటీ మెజర్మెంట్స్ ఓ రకంగా ఉండాలి. ఇప్పటికైనా కొన్ని చోట్ల ఇల్లు కూలగొట్టేది రహదారులు నిర్మించలేం, కానీ దానికి అవసరమైన ఈ ఫైర్ ఇంజన్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి శ్రీలంక. ఒకసారి లక్ష్మణ్ రావు గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. లక్ష్మణ్ రావు గారు, అవినీతిని నిర్మూలించకుండా ఇవి ఎంత చేసినా జరిగిన తర్వాత చేతులు గల్లంక ఆకులు పట్టుకోవడమే. మొదలు అక్కడి నుంచి పరిష్కరించి రావాలి. పర్మిషన్ నుంచి మొదలుకొని బయటికి పర్మిషన్ నుంచి మొదలుపెట్టి అన్నిటినీ మనం రెగ్యులరైజ్ చేయాలి. దీనికి బాధ్యత ఇవాళ రాజకీయ పార్టీ ప్రభుత్వాలది. వాళ్ళ నేరం ఏం చేస్తున్నారు, అమాయక ప్రాణాలు పోతున్నాయి. కనుక అవినీతి నిర్మూలించడం, పారదర్శకత, జవాబుదారీతో ముందుకు పోయినప్పుడు సాధ్యమవుతుంది. అయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తున్నాం మనం, కాకముందు ఏం చేయాలో ఆలోచన చేయాలి. మీరు అన్నట్టు అది కొత్త వాటికి ఇంప్లిమెంటేషన్ ఇప్పటి నుంచి అట్లీస్ట్ కొత్త వాటికంటే ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. కానీ మీరు ఇంతకుముందు మీరే అన్నారు ఇవన్నీ కూడా పాత బిల్డింగ్స్లో అప్పుడు కట్టిన నిబంధనల ప్రకారం ఉంటాయి. కానీ ఇప్పుడు మనం కొత్తగా ఏమైనా యాడ్ ఆన్ చేయగలుగుతామా? టెక్నాలజీ మనకు పెరిగింది. ఫైర్ అలారమ్స్ పాత బిల్డింగ్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? అండ్ ఇంతకుముందు లక్ష్మణ్ గారు అలాగే అంచూరి గారు చెప్పినట్టు మనకంతా కూడా వైరింగ్ పాతగా అయిపోయి ఉంటుంది. దాని లోడ్ కూడా కెపాసిటీ కూడా అది తీసుకోలేదు. సో అది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అనేది మనం మాట్లాడుకుంటే బెటర్గా ఉంటుంది అనుకుంటా. లక్ష్మణ్ రావు గారు, ఇప్పుడున్న ఫైర్ డిపార్ట్మెంట్లో అసలు ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు ఒకటి, అండ్ ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత త్వరగా వెళ్ళాలి? అంటే చాలామంది 10 నిమిషాలు అంటున్నారు, 20 నిమిషాలు అంటున్నారు. అసలు మనిషి ఆ పొగ వల్ల కావచ్చు, ఆ మంట వల్ల కావచ్చు, డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అండ్ ఎంత క్విక్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఫైర్ మేనేజ్మెంట్కి? అండ్ వాళ్ళ దగ్గర ఉన్న అధునాతనమైన టెక్నాలజీ ఏంటి? ఇప్పటి వరకు కూడా బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఇప్పటికీ కూడా ఇసుక క్యాన్స్ యూజ్ చేస్తున్నారు, అసలు అవసరం లేదు ఇప్పుడు అని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా సైట్లో స్మోక్ సక్కింగ్ డివైస్ మాత్రము ఫైర్ ఫైటింగ్ యూనిట్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలండి. అది పాత బిల్డింగ్స్ కి ఇప్పుడు మనము చేసుకోవచ్చు అంటారా? అది సాధ్యపడుతుందా? మేడం, అది ఓపెనింగ్స్ ఒక 1 feet by 1 feet మేడం ఉండేది. అది స్మోక్ సక్కర్ అంతకన్నా ఎక్కువ చేయొచ్చు. అదొకటి. రెండోది, ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్యానల్ బోర్డు దగ్గర వస్తున్న ఫైర్ ఫ్లక్చువేషన్ ఎలా ఉందనేది ఆడిటింగ్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం చేయాలి మేడం. అంటే పక్క ఇంట్లో ఎంత వోల్టేజ్ బయట నుంచి లోపలికి వస్తుంది, డెఫిషియన్సీ వస్తుందా, ఓవరేజ్ వస్తుందా, వచ్చినప్పుడు ఎంత యాంపియర్ రేటింగ్ ఈచ్ డివైస్ తీసుకుంటుంది, దాని కూడా వాటేజ్ ఎంత ఉంది, అది చెక్ చేసుకుని ఆడిట్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క డివైజెస్ కి అనుగుణమైన వైరింగ్ లేదా ఉందా అనేది డిసిషన్ తీసుకోవాలి మేడం. మూడో పాయింట్, ఖచ్చితంగా ప్యానల్ బోర్డు దగ్గర ఈ యొక్క ఏఐ బేస్డ్, కంప్యూటర్ విజన్ బేస్డ్ మానిటరింగ్ వ్యవస్థను డెవలప్ చేసుకోవచ్చు మేడం. అది చాలా సింపుల్ వ్యవహారము. ఏదైతే ప్యానల్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలని మీరు చెప్తున్నారో అది ఇన్ జనరల్ నాకు అవగాహన ఉంది. నేను ప్యానల్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నా, దాని ద్వారా నాకు ఏం తెలుస్తుంది? మనకి అక్కడ వస్తున్న ఈ యొక్క వేరియేషన్ ఆఫ్ ఈ స్మోక్ గానీ, ఫైర్ గానీ, లేకపోతే ఇగ్నిషన్ గానీ మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ లో వచ్చేస్తుంది మేడం. వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఎలర్ట్ అవుతాము. అది కొంచెం ఫ్లక్చువేట్ అవ్వగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది మేడం. అది రెండో పాయింట్. మూడో పాయింట్, ఖచ్చితంగా ఫైర్ ఫైటింగ్ ఈ రోజు ఉన్న వాళ్ళకి ఈ వాటర్, శాండ్ తో పాటు కొన్ని కెమికల్ ఇంటర్ఫేస్డ్ కొన్ని సబ్స్టెన్సెస్ వస్తున్నాయి మేడం. లిక్విడ్ ఫామ్ లో వస్తున్నాయి, గ్యాస్ ఫామ్ లో వస్తున్నాయి. దాని ద్వారా క్విక్ గా మనము దాన్ని పాసిఫై చేయొచ్చు. అది అంటే హ్యూమన్ సిస్టమ్ కి విరోధం కాని కెమికల్ ఇంటర్ఫేసింగ్ కొన్ని గ్యాసెస్ వస్తున్నాయి మేడం. దాని ద్వారా మనము క్విక్ గా దాన్ని డిసిమినేట్ చేయొచ్చు. నాలుగో అంశము, స్మోక్ సక్కర్స్ అనేది ఖచ్చితంగా వెహికల్స్ కి పెట్టుకోవాలి మేడం. వీళ్ళు క్యారీ చేసే వాటర్ ట్యాంక్స్ తో పాటు ఒక 8 feet by 8 feet తో ఒక 100 సక్కర్స్ తోటి ఒక ల్యాడర్ డ్రివెన్ ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ తో ఉన్న వ్యవస్థ పెట్టుకుంటే అది కొంచెం హైట్ కి అనుగుణంగా వెళ్ళి స్మోక్ సక్ చేస్తుంది మేడం. దానికి కనెక్టివ్ ట్యూబ్స్ పెట్టుకొని లోపల ఉన్న స్మోక్ ను డిస్కనెక్ట్ చేయొచ్చు మేడం. ఆ విధంగా కొంచెం టెక్నాలజీలో వీళ్ళు కూడా ఒక అడ్వాన్స్ టెక్నాలజీస్, వన్ ఈజ్ స్మోక్ సకింగ్, సెకండ్ వన్ ఈజ్ ఇంటర్ఫేస్డ్ నాన్ వాటర్ బేస్డ్ సబ్స్టెన్సెస్, మూడోది ఈ యొక్క మానిటరింగ్ వ్యవస్థకి ఖచ్చితంగా ప్రతి బిల్డింగ్ యొక్క ప్లాన్ ఒకసారి ఫైర్ ఫైటింగ్ యూనిట్స్ వాళ్ళ దగ్గర ఉండాలి మేడం. అంటే వేఅవుట్ లేదు అంటే కనీసము టాప్ నుంచి కిందకి రావడానికి అనుగుణమైన యొక్క ల్యాడర్ సిస్టమ్ అన్న టెంపరీగా వాళ్ళు పెట్టుకునే వ్యవస్థ కన్నా డెవలప్ చేసే సజెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మేడం. ఓకే. అది
ఒక్క చిన్న గారు ఒక్క నిమిషం ఒక్కసారి చిన్న సలహా లక్ష్మణ గారు చెప్తాను మధ్యకి వచ్చింది. నేను ఏమంటున్నానంటే లోడ్ కెపాసిటీ ఇంతకు ముందు లక్ష్మణ గారు చెప్పారు కదా, ఆ మొత్తం బిల్డింగ్ ఎన్ని కిలోవాట్ లోడ్ తీసుకుంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వల్ల ఇదంతా ఇప్పుడు జరిగింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ కంప్రెసర్ పేలిపోవడం వల్ల జరిగిందంటే దానికి కారణం ఏంటంటే కొన్నిసార్లు శీలా గారు కొన్ని ఊళ్ళే టీవీలు మొత్తం కాలిపోతాయి ఒకేసారి, మొత్తం ఫ్రిడ్జ్లు కాలిపోతాయి ఒకేసారి. దానికి కారణం ఏంది లోడ్ కెపాసిటీ, అంటే అక్కడ ట్రాన్స్ఫార్మర్ సరిపోతలేదు ఆ ఊరికి అన్నట్టు. అట్లానే ప్రతి అపార్ట్మెంట్ కో ట్రాన్స్ఫార్మర్ ఒకటా రెండో ఉంటాయి కదా, అటువంటి దాని కెపాసిటీ బట్టి ఇక్కడ ఏమవుతుందంటే లోడ్ కెపాసిటీని మన అంచనా వేయడంలో ఎలక్ట్రిసిటీ సిబ్బంది విఫలమవుతున్నాం. ఎలక్ట్రిసిటీ సిబ్బంది కాదు, వచ్చిన సొసైటీ వాళ్ళ 10 మందో 20 కుటుంబాలు ఉంటే వాళ్ళు కూడా లోడ్ కెపాసిటీ పెరిగితే కొంత ఫైన్ వేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే 1 కిలోవాట్ వాడుకుంటున్నారు అనుకోండి, 2 పోతే అది 20,000 30,000 కెపాసిటీ అప్పుడు తీసుకున్న కనెక్షన్ తీసుకున్నప్పటికీ తర్వాత మార్పులకు 10,000 కట్టాల్సి వస్తుంది. వీళ్ళందరూ ఏం చేస్తారు, మనిషికి 1,000 రూపాయలు పడుతుండొచ్చు ఒక ఫ్లాట్ కు. దాన్ని తప్పించుకోవడానికి దాన్ని అట్లా కంటిన్యూ చేస్తుంటారు. దానివల్ల ఏమైతే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫైర్ కేవలం అగ్గి పెట్టడం కాదు కదా, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ వేరే ప్రమాదాలు వేరే. ఇక్కడ మనం ఇవాళ చూసింది ఏంటంటే కేవలం అది కంప్రెసర్ ఫెయిల్ జరిగింది. దాని కారణం ఏంది, ఆ లోడ్ కొను దీనికి సరిపోతలేదు అన్నట్టు. ఎలక్ట్రిసిటీ సప్లై చేసే లోడ్కు అక్కడ వినియోగం లోడ్కు తేడా ఉన్నది. దాన్ని సవరించుకోకపోవడం ఎవరి పొరపాటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పొరపాటు. మొట్టమొదటి నోటీసులు ఇవ్వాలి, తర్వాత 3 నెలలు టైం ఇవ్వాలి, లేకుంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేస్తామనాలి, డబ్బులు తీసుకోవాలి, లోడ్ కెపాసిటీ పెంచాలి. ఒకటి కాకపోతే ఇంకో 2 ట్రాన్స్ఫార్మర్లు పెట్టాలి కదా అంటున్నాను. కొత్త బిల్డింగ్స్ వస్తలేవు మేడం, కొత్త బిల్డింగ్స్ ఎక్కడ సమస్య వస్తలేదు. వాటి కెపాసిటీ మొదలు అంచనా వేస్తున్నా, అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఇస్తున్నారు. పాత వాటికి ఎప్పుడో తీసుకున్న వాటికి ఇవాళ గృహోపకరణాలు పెరిగినాయి కదా. గృహోపకరణాలు ఒకనాడు ఫ్రిడ్జ్ ఉండే, ఇవాళ ఓవెన్స్ వాడుతున్నారు. అన్ని అసలు మొత్తం ఎలక్ట్రిసిటీ లేకుండా జీవితమే నడుస్తలేదు. కానీ దీనికి ముడిపడి ఉన్నది అంశం అంటున్నాను. అందుకని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సరిగా చర్యలు తీసుకుంటే ఇవాళ జరిగే ప్రమాదం జరగకపోయేది అంటున్నాను. యా కరెక్ట్ సార్, కరెక్ట్. అంచూరి గారు, ఇప్పుడు మనము మాట్లాడుకునే దాని ప్రకారం చూసుకున్నట్లయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఇదంతా అయింది అని అంటున్నారు. దీనికి సంబంధించి అసలు ప్రజల్లో అవగాహన ఉందా? ఒక ఆర్కిటెక్ట్గా మీరు అసలు చాలా మందిని చూస్తూ ఉంటారు కదా, మీరు ఫైర్ సేఫ్టీ పెట్టుకోండి అని చాలా మందికి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు ప్రజలు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా? వాళ్ళకి అసలు ఈ ఫైర్ మేనేజ్మెంట్కి సంబంధించి కావచ్చు, ఫైర్ ఒకవేళ జరిగితే ఎలా మనము చేసుకోవాలి అని ఆ దిశగా అసలు ఆలోచిస్తున్నారా? యాక్చువల్ అమ్మా, ఇప్పుడు ఎప్పుడైతే మేము ఒక బిల్డింగ్ డిజైన్ చేస్తామో అందులో ఫంక్షనల్ యూటిలిటీ ఎంత ఉంటుందో, అందులో ఉన్న వాతావరణం ఎలా ఉంటుందో, సేఫ్టీ కూడా ఉంటుంది. అంటే బిల్డింగ్ సౌండ్నెస్ ఒకటి, అందులో నివసించే వారికి ఆహ్లాదకరమైన కంఫర్టబుల్ లైఫ్ ఉండడం ఒకటి, సేఫ్ గా ఉండడం ఒకటి. అయితే మనం ఇందాక స్ట్రెస్ అంతా అంటే షార్ట్ సర్క్యూట్ అంటే ఈజియెస్ట్ ఏంటంటే ఏమన్నా ఫైర్ అయిందంటే షార్ట్ సర్క్యూట్ మీద చెప్పడమే తప్పితే చాలా సార్లు మనం చూస్తే అసలు షార్ట్ సర్క్యూట్ కాకుండా ఎన్నో కారణాల వల్ల ఫైర్ అయినా కూడా అది ఈజియెస్ట్ ఎస్కేపింగ్. అదే నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లో మెన్షన్ చేసింది కూడా అదే అండి. ఫస్ట్ ఏదైనా జరిగిందంటే ప్రాథమికంగా అంచనా వేస్తారు షార్ట్ సర్క్యూట్ వల్ల అయి ఉండొచ్చు అని, కానీ దాని విచారణ తర్వాత తెలుస్తుంది అది షార్ట్ సర్క్యూటా ఇంకేదైనా రీజన్ అయ్యిందా అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా మనం వెహికల్ యాక్సిడెంట్ తాగి నడిపిస్తున్నాడు అనే ఎంత తాగకపోయినా తాగి నడిపించినట్టు చెప్పే అదట్లో ఉందో ఇక్కడ కూడా అంతే అండి. అయితే ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఒక ఇంట్లో అంటే మీరు ఇందాక చిన్న ఇల్లా పెద్ద ఇల్లా కాదండి, మనం అక్కడ నివసించే ఇప్పుడు ఈ సంఘటన తర్వాత ఇవాళ మార్నింగ్ నుంచి నాకు చాలా ఫోన్లు వచ్చాయండి. నేను డిజైన్ చేసిన బిల్డింగ్ చుట్టుపక్కల మనం చూసాక బిల్డింగ్ సార్ మేము ఫస్ట్ మా డ్యూటీ ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇమీడియట్లీ ఎలక్ట్రీషియన్ రమ్మనాలా లేకపోతే ఫైర్ వాళ్ళకి రమ్మనాలా, ఎందుకంటే ఇప్పుడు నివసించే నా భవనం సేఫ్ ఉందా లేదా అసలు ఎలా. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్ ఒకవైపు అయితే దాని ఒక మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్న మనం నివసించే హౌస్ కి రేపు ఎల్లుండి 2-3 రోజులలో మాక్ డ్రిల్ చేసుకోవడం. ఇంకోటి ఈ ఎక్విప్మెంట్స్ సేఫ్ ఉన్న తర్వాత కూడా స్మోక్ అనేది దేని వల్ల కూడా రావచ్చు, క్యాండిల్ రావచ్చు, గ్యాస్ లీక్ అయితే రావచ్చు. కానీ ఇమీడియట్లీ చిన్న నుంచి పెద్ద వరకు ఇప్పుడు ఫారెన్ లో కానీ మాక్ డ్రిల్ ఏం చేస్తారంటే మనం కూర్చున్న ప్లేస్ నుంచి లివింగ్ రూమ్ నుంచి మెయిన్ డోర్ కి మనం బయటికి వెళ్ళాలి. ఎప్పుడైనా ఫైర్ అయినా స్మోక్ అయినా ఫస్ట్ బయటికి వెళ్ళాలి. సో కళ్ళు మూసుకొని పట్టి పెట్టుకొని మనం బయటికి వెళ్ళగలుగుతాం లేదా, దట్ ఈస్ ఫస్ట్ డాక్టర్. ఏదో మనం బయట నుంచి వచ్చి ట్రైనింగ్ చేసే అంత అవసరం లేదండి. మన రూమ్ లో ఇల్లు ఎక్కడ ఉంది, రూమ్ లో కానీ గదులు ఎక్కడ ఉన్నాయి, బయటికి ఎలా ఉన్నాయి. సో మన ఇంట్లో ఉన్న నివసించే ప్లేస్ లోనే కళ్ళ మీద పట్టి పెట్టుకొని 2 నిమిషాల లోపు మీరు ఇంటి బయటికి దాటారు అంటే మీరు సేఫ్ గార్డ్ చేసుకున్నట్టే. ఆ ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. తర్వాత ఈ వైరింగ్స్ అనేది కానీ మనం ఈ గ్యాస్ ఇప్పుడు లాస్ట్ లైన్ మనం సత్వాదాల్లో చూస్తే పేలుడు అది గ్యాస్ పేలుడు. అంటే ప్రతిదీ మనం షార్ట్ సర్క్యూటే కాకుండా ప్రతి వస్తువు ఏదైతే మనకు ఫైర్ తెస్తుందో, ఏదైతే వల్ల అయితే మనకు ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో అవన్నీ మనం గమనించేసి దానికి ఒక చెక్ లిస్ట్ వేసుకొని పీరియాడికల్ గా 3 months కి 6 months కి ఒకసారి. ఇంకోటి ఇందాక మీరు అన్నట్టు
ఈ వైరింగ్ ఉన్న పాత బిల్డింగ్లలో ఇవాళ అన్ని బ్యాటరీ బేస్డ్ సిస్టమ్స్ వస్తున్నాయండి. అంటే ఫైర్ అలార్మింగ్ సిస్టమ్స్ లో స్మోక్ డిటెక్టర్స్. ఇప్పుడు స్మోక్ సక్ చేయడం ఒకటి అయితే, ఇంట్లో మనకు స్మోక్ డిటెక్టర్ మామూలుగా అగరబత్తి స్మోక్ తోటి లేదా ఎవరైనా స్మోకింగ్ చేస్తే స్మోక్ తోటి కూడా అలారం వస్తే వెంటనే ఆ వ్యక్తి లేచి బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకు స్మోక్ డిటెక్టర్స్ చాలా అండి, 300 నుంచి 500 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి స్మోక్ డిటెక్టర్స్ బ్యాటరీ బేస్డ్ ఉంటాయి. 3 to 5 months లో మనం ఎలాగైతే టార్చ్ లైట్ లో మనం వాడతాం అలా మాట్లాడుతాం. అంటే ఈ రోజు ఆన్లైన్ లో మీరు సర్చ్ చేస్తే చాలా ఉపకరణాలు చాలా చౌకగానే అవైలబుల్ ఉన్నాయండి. ఇమ్మీడియట్లీ ఈ వారంలో మన బిల్డింగ్స్ నివసించే దానిలో సేఫ్ చేసుకోండి, బయటికి వెళ్ళడానికి మార్గాలు ఏంటి చూసుకోండి, స్టేర్ కేసెస్ క్లియర్ చేసుకోండి, బిల్స్ ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోండి. సో ఇవన్నీ మనం ఇవాక్యుయేషన్ ప్లాన్ మనకు ఉందనుకోండి, అప్పుడు యాక్సిడెంట్ అయినా కూడా మనం సేఫ్ గార్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఎయిడ్ లాగా, అంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే మేజర్ బదులు ముందు ఏం చేసుకుంటాం, ఫస్ట్ మనకు ఉన్న ఉపకరణాలు కరెక్ట్ ఉంటాయా లేవా, ఇంకోటి ఎక్కడైనా వైరింగ్ సరిగ్గా లేకపోయినా ఎక్కడైనా ఓవర్లోడ్ అవుతుందా చూసుకొని ఎలక్ట్రీషియన్ వచ్చేసి చూస్తాడండి. దీనికి పెద్దగా మనం ఖర్చు పెట్టేది ఏముండదు, మెయింటెనెన్స్ చేయాలి. కొత్త భవనాలలో కూడా అంటే యాక్సిడెంట్ అనేది, ఫైర్ యాక్సిడెంట్ అనేది తక్కువ పాత అని ఉండదండి. మనం కేర్ఫుల్ గా ఉండాలి. అర్త్క్వేక్ వచ్చిందా 2 రోజులండి, 2వ రోజు తర్వాత 3వ తర్వాత అర్త్క్వేక్ గురించి మర్చిపోయాం. ప్రతి చోట మనం నివసించే భవనం బయట మనకు ప్రాబ్లం లేదండి, భవనంలో ఎంటర్ అయిన తర్వాత మనకు కావాల్సిన సేఫ్టీ. ఇప్పుడు వర్షాకాలం వస్తే వాటర్ ప్రూఫింగ్ అంటే లీకేజ్ ప్రాబ్లం, ఎండాకాలం వస్తే ఇంకో ప్రాబ్లం. అలా కాకుండా మనం ఏంటంటే మనం నివసించే ప్లేస్ లో ఆక్యుపెంట్స్ అన్ని విధాలుగా అప్డేట్ అవుతున్నాం కాబట్టి, ఇందులో ఉపకరణాలు మనం తెస్తున్నాం కాబట్టి ఆ ఉపకరణానికి కావాల్సిన వాటేజ్ కానీ దాని ఒక లాడ్ కెపాసిటీ ఉందా లేదా, వైరింగ్ చెక్ చేయాలా. ఇంకోటి ఏంటంటే మీటర్స్ దగ్గర కూడా సింగిల్ ఫేజ్ 3 phase లో వచ్చే మీటర్ మీద మనం ఎంత పడితే అంత కనెక్ట్ చేసుకోవడం, ఎక్స్టెన్షన్ చేసుకోవడం. ఈ మధ్య కాలంలో మనం చూస్తాం కంప్యూటర్లు అంటే ఈ స్పైక్ ఏదైతే ఎక్స్టెన్షన్స్ ఉంటాయో ఒకదానికి 3, 4 పెట్టేసేసి ఆ లోడ్ చేసుకొని కాల్పోయే అవకాశం ఉంటుంది. అయితే మెయిన్లీ మనం ఇవన్నీ ఇంటర్నెట్ లో కానీ అంటే ఎలాగైతే మనం చూసుకొని అవగాహన బేసిక్ టిప్స్ వెరీ మచ్ అవైలబుల్ ఉన్నాయండి. చూసుకొని ఫస్ట్ మనం ఎడ్యుకేట్ చేసుకోగలిగితే ఇంట్లో ఉన్న 2-3 ఫ్యామిలీ మెంబర్స్ కి, పెద్ద ఫ్యామిలీ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. ఇది అన్ఫార్చునేట్ బట్ అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అండి. ఇది మనం తెచ్చుకున్నదే. ఇది అలా కాకుండా ఇంకోటి ఏంటంటే వార్నింగ్ ఏంటంటే ఇటువంటి భవనాలు కొన్ని లక్షలలో ఉన్నాయి. సార్ అన్నట్టు ఇందాక ఏమంటారు పెద్ద వెహికల్ ఫైర్ ఇంజిన్ తిరగడం పోనివ్వండి, మనిషి తిరగడానికే ప్లేస్ లేదు. సో మనిషి తిరగడానికి ప్లేస్ లేనప్పుడు ఫైర్ ఇంజిన్ అనేది చాలా దూరం. సో మనం అందరం ఇప్పటికైనా కొంచెం మనం ఉన్న స్పేస్ సేవ్ చేస్తే, మనం ఉన్న ఫ్యామిలీకి మనం అన్ని అవగాహన చేయగలిగితే మనం కాపాడుకుంటాం, మన ఆస్తి నష్టం కాకుండా ఉంటుంది, మన సమాజానికి మనం సేవ చేసినట్టు ఉంటుంది. తప్పకుండా సార్. మరి పాత భవనాలకు ఇటువంటి అగ్ని ప్రమాదాలు తరచూ జరగకుండా ఏమైనా పరిష్కార మార్గాలు? కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆ రోజు వరకు మనం మాట్లాడుకొని మళ్ళీ నెక్స్ట్ ఏదైనా జరిగినప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం తప్ప, ఒక సంఘటన జరిగింది, దీనివల్ల 17 మంది 20 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇటువంటి సంఘటన అసలు దేని వల్ల జరిగింది, ఇది జరగకుండా నెక్స్ట్ బిల్డింగ్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే ప్రణాళిక రచించి ఇలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తే ఇంకా ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ముందుగానే ఆలోచన ధోరణితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుంది? ఇటువంటివి జరిగినప్పుడు వచ్చి వాళ్ళ కుటుంబాలని ఓదార్చడం వరకు ఓకే, కానీ నెక్స్ట్ ఇలాంటి ఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మన సంఘటన జరిగిన తర్వాత 2-3 రోజులు మర్చిపోతాం, వాళ్ళు చర్చ పెట్టుకున్నాం, 2 నుంచి అయిపోతుంది. ఇట్లా కాకుండా ప్రభుత్వాలు ఆలోచన చేస్తుందంటే తాము పెట్టిన నిబంధనలు పాటిస్తున్నారా లేదా. నేను స్పష్టంగా 86 జీవో గురించి 1-2 ఆర్కిటెక్ట్ వాళ్ళకి తెలుసు బాగా. చాలా పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నాయి. 15 ఫీట్ల స్థలాన్ని కాంపౌండ్ వాల్ లోపల పిల్లర్ కు తాకి పెట్టాలి. కానీ పిల్లర్ వేసి ఏం చేస్తారంటే 6 ఫీట్లు ముందరికి జరిపి దాని మీద స్లాబ్ వేసేసి ఏది మన కార్పెట్ మన ఏరియాను పెంచుకుంటున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు కొత్త బిల్డింగ్స్ తప్పు చేయడం నేను చాలా గమనిస్తున్నాను. మనకు కొత్త బిల్డింగ్స్ తప్పు చేయడం లేదు, ఎందుకంటే డివియేషన్ ఉంటే వెంటనే మొత్తానికి బిల్డింగ్ కేసులు వస్తాయని చేస్తున్నారు. పాత వాళ్ళు చాలా చేశారు, కార్పెట్ ఏరియా పెంచుకోవడానికి చాలా జిమ్మికులు ఉండేవి. ఏమంటారు ఒకటే కదా యాక్సిడెంట్ 2-3, ఒకటి మనకు గ్యాస్ లీకేజ్, దాని సిలిండర్ వేస్తే మొత్తం అంతా బిల్డింగ్ అవసరం అయితే దాని వల్ల దెబ్బలు తగ్గ చనిపోతాం. రెండోది ఇప్పుడు నేను చెప్పిన ఫైర్ యాక్సిడెంట్స్, వీటిలలో తక్కువ ప్లేస్ లో ఉండి 35 మందిలో 17 మంది చచ్చిపోయినట్టు అర్థం చేసుకోండి. అది పాత బిల్డింగ్ పూర్తిగా పనికిరాని. ఇంకోటి ఈ వైరింగ్ కూడా ఎన్ని రోజులు పనిచేస్తుందని కూడా చూడాలి. ఇప్పుడు కొత్త ఆధునిక 100 ఏళ్ల వరకు కూడా వైరింగ్ చెడిపోకుండా వచ్చినాయి.
100 ఏళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కదా బిల్డింగ్ మన గతంలో అనేవాళ్ళు 100 ఏళ్ళ దాకా బిల్డింగ్ ఉంటుంది, తాతల కాలం నుంచి మన తాతది మనవాళ్ళు అనుభవించేది. ఇవాళ మంచి టెక్నాలజీ వచ్చింది, వైరింగ్ కూడా మంచిది వచ్చింది. కానీ పాతవంతా కూడా ఎప్పుడో 40-50 ఏళ్ల కింద కట్టినవన్నీ కూడా వైరింగ్ మార్చాల్సి వస్తుంది. 2 సంవత్సరాలకు ఒకసారి వైరింగ్ మార్చాలని ఉంటుంది, అది చేయలేదు అంటున్నాను. అన్నిటికంటే ఏంటంటే ఈ రూల్స్ పాటించడంలో అవినీతి పెద్దది ఉందంట. అవినీతి కుంభకోణం పెద్దది, భూతం పెద్దది. ఇవాళ ప్రతి GHMC లో ఉన్న చిన్న స్థాయి నుంచి పై స్థాయి ఉద్యోగం వరకు ఇవాళ అవినీతి డబ్బు సంపాదించుకుంటే ₹1 కోటి సంపాదించుకుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడ అంటే మనం ఏం చేస్తామంటే మన వ్యక్తి స్వార్థం, సమాజ హితం 2 కరగలిపాయి. ఇప్పుడు వ్యక్తి స్వార్థం ఉంటుంది ఎప్పుడు కూడా. మీరు 30 ఫీట్ల రోడ్ తీస్తే అందులో వాడు ఏం చేస్తాడు, ర్యాంప్ రోడ్ మీదకి పెట్టేస్తాడు. అటుపక్క ర్యాంప్ ఇటుపక్క ర్యాంప్ పోతే మధ్యన 20 ఫీట్ల రోడ్ కూడా మిగలదు కదా. సార్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మీరు అన్నట్టు కొత్త బిల్డింగ్స్ కి మోస్ట్లీ ఎక్కువగా అలాంటివి జరగట్లేదనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఏదన్నా కొంచెం తేడా వచ్చినా మొత్తం బిల్డింగ్ అంతా కూల్చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో పాత బిల్డింగ్స్ లో ఇలా జరిగినప్పుడు గవర్నమెంట్ యాక్షన్ నెక్స్ట్ ఇలా జరగకుండా, అంటే ఎక్కువ భారీ ఖర్చు పెట్టి చేయాలంటే కూడా అది కూడా భారమే ప్రభుత్వానికి. అలా కాకుండా చిన్న చిన్న సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోండి, ఇలా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి ఇవి తీసుకుంటే ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది అని ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. అలా జరుగుతుందంటారా? ఇలాగ చాలా మంచి ప్రశ్న. ఇంతకుముందు ఇద్దరు మిత్రులు చెప్పినట్టు చాలా తక్కువ ఖర్చుతో కూడా నివారించవచ్చు. ఇప్పుడు చికిత్స కంటే నివారణ మేలని మన మెడికల్ లో. అట్లానే ఇప్పుడు జరిగిన దానికి కాకుండా జరగకుండా ఉండడానికి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ పెట్టుకోవచ్చు అండి. ఫైర్ అలారమ్స్ పెట్టుకోవచ్చు. దాంతో పాటు అక్కడి నుంచి బయటపడడానికి అవకాశాలు పెంచుకోవచ్చు. మెట్లు ఇరుగ్గా ఉంటాయి, మెట్లు మార్చలేము, బిల్డింగ్ మొత్తం కూలగట్లేము కనుక దానికి ఏమైనా ప్రత్యామ్నాయ పద్ధతులు పెట్టుకోవచ్చు. అంటే ఏం చేయాలంటే ఇప్పుడు పాత బిల్డింగ్స్ ను అంటే కొన్నేమో పూర్తిగా 50-60 ఏళ్ళు దాటి కూలిపోయే స్థితిలో ఉన్న బిల్డింగ్ కూలగొట్టమనే ఆర్డర్ GHMC కూలగొట్టవచ్చు, మళ్ళీ బిల్డింగ్ కట్టుకోమనొచ్చు. అందుకని ఏం చేయొచ్చు అంటే కొన్ని పాత బిల్డింగ్స్ అందరూ కలిసి ఓనర్స్ అందరు కలిసి అపార్ట్మెంట్ కానీ అవన్నీ మళ్ళీ కొత్తగా కట్టుకుంటే వాళ్ళకి స్పేస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రెండోసారి కట్టుకుంటే ఇంకో 4 అంతస్తులు ఎక్కువ వేసుకోవచ్చు అదే స్థానంలో. గతంలో ఒక స్పేస్ విడిచిపెట్టి అనుకోండి, అట్లాంటి చేయొచ్చు. రెండోది ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఈ చిన్న చిన్న ఏర్పాటు చేసుకోమని అవేర్నెస్ కల్పించాలి. ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏం చేయాలని చెప్పి లిఫ్ట్లు ఈ మధ్య చూసాం కదమ్మా, లిఫ్ట్లు కూడా కూలి కింద పడి చచ్చిపోతున్నారు. ఆల్ ఆఫ్ సడన్ లిఫ్ట్ కింద అంటే వైరింగ్ లిఫ్ట్ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ₹1000 ₹1500 మెయింటెనెన్స్ ఇస్తున్నారు కానీ ఏం జరుగుతుందో పరిశీలిస్తారు. అందుకని లిఫ్ట్ మెయింటెనెన్స్ కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ కు మన కాంట్రాక్ట్ చాలా వస్తున్నారు. అది ఎక్కువ వద్దని ఏం చేస్తున్నారు, ఎవరితో మెకానిక్ తో చేయించుకుంటారు అనుకుంటున్నారు, అప్పుడు వైర్ కింద పడి చచ్చిపోతున్నారు. ఒకసారి లిఫ్ట్లు తెలుసుకుంటే పాత లిఫ్ట్లు అన్ని చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. వాళ్ళు లిఫ్ట్ ప్రమాదాలు ఓటివన్ కూడా జరిగినాయి కదా, మనం చూస్తాం. మనం హుస్సేన్ సాగర్ ఒక బస్సు పడితే ఓటివన్ కూడా మళ్ళీ పడుతుంటాయి. కారణం ఏందో కానీ ఒక ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇన్సిడెంట్ జరుగుతుంది. లిఫ్ట్ ప్రమాదాలలో పాత లిఫ్ట్ లో చాలా ప్రమాదాలు ఉన్నాయి. కానీ ఏం చేయాలి, ఇప్పుడు లిఫ్ట్ లో కొత్త లిఫ్ట్ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న ఏర్పాట్లు పెట్టుకోవచ్చు. దానికి ఫైర్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముఖ్యంగా సూచనలు జారీ చేసి అయ్యా మీరు మార్చుకోండి అంటే ఒక పెద్ద బిల్డింగ్ లో ఉన్న 10 కుటుంబాలు మహా అయితే 10,000 పడుతుండొచ్చు. వాళ్ళకు కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేయాలని ఉంది. నేను రిపీట్ చెప్తున్నాను, చాలా బైనాఫ్ రాశాను. మీరు కార్పస్ ఫండ్ పెట్టుకుంటే ఇట్లాంటి పెద్ద పెద్ద రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ డబ్బులు వాడుకోవచ్చు కదా. ఇక్కడ లేదు, అప్పటి ఆ పూటకి వెళ్తే చాలా అనుకుంటాను. పౌరుల అజాగ్రత్త కూడా ఉన్నదండి. పాలకుల పాపం, ఇప్పుడు ప్రకృతి శాపం ఎప్పుడైనా ఉంటుంది కానీ పాలకుల పాపం వ్యక్తి స్వార్థం, ఈ 3 కూడా కలగలిసి జరుగుతుంది. షూర్ సార్. లక్ష్మణరావు గారు, చాలా మంది షార్ట్ సర్క్యూట్ వల్ల అవుతుంది అని అనుకుంటూ ఉన్నారు. ప్రజల్లో కూడా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పాత బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్ పాత ఉండడం ఒకటి, షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు, వైర్స్ అన్ని కూడా పాతగా అయిపోవడం ఒకటి, ఒక్కొక్కసారి ఏసీస్ వల్ల, ఫ్రిడ్జ్ వల్ల, ఓవెన్ వల్ల, గ్యాస్ వల్ల ఇలా రకరకాలుగా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో జనరల్గా మన ఇంట్లో ఉండాల్సిన వస్తువులేంటి, ఉండకూడని వస్తువులేంటి, ఒకవేళ వాటికి సంబంధించి దేనికైనా మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ అని మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో అలా ఉన్నప్పుడు ఒక 10 yearsకో 5 yearsకో చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటారా? ప్రజలకు దీనికి సంబంధించి అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది కదా? ఇక్కడ బేసిక్ గా మేడం షార్ట్ సర్క్యూట్ అనేది ఇట్ మే బికాస్ ఆఫ్ వెట్నెస్ వల్ల కూడా అవుతుంది మేడం. అంటే లీకేజెస్ ఆఫ్ వాటర్ కంటెంట్ వల్ల కూడా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అంటే బిల్డింగ్ యొక్క హెల్త్ సిస్టమ్ ఎలా ఉందనేది కూడా మనం మానిటర్ చేసుకోవాలి. అంటే కొన్ని సప్లిమెంట్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి మేడం, వాటర్ లీకేజ్ లేకుండా, మాయిస్ట్ కంటెంట్ లేకుండా. రెండోది ఈ యొక్క ఇండక్టివ్ లోడ్స్ కొన్ని చోట్ల
డ్రయర్స్ వాడుతున్నారు, కొన్ని చోట్ల హెవీ లోడెడ్ మోటార్స్ వాడుతున్నారు. సో ఇండక్టివ్ లోడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి అనుగుణమైన వైరింగ్ జరిగిందా లేదా అనేది దేర్ ఆర్ వెరీ ఫ్యూ లెస్ కాస్ట్లీ డివైసెస్ ఉన్నాయి మేడం. అది ఒకసారి వైరింగ్ దగ్గర పెడితే మీకు అది వోల్ట్, యాంపియర్ రేటింగ్, వాటేజ్ కూడా వచ్చేస్తుంది మేడం. సో దాని ద్వారా ఒకసారి ఆడిట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ యొక్క జ్యుడిషియల్ బేస్డ్ బోర్డు ఒకటి పెట్టుకోవాలి మేడం. అంటే డిజాస్టర్స్ అనేది ఈ సీజన్ వస్తానే ఉంటాయి. ఫైర్ కాకపోతే ఫ్లడ్ వస్తుంది, ఫ్లడ్ కాకపోతే పొల్యూషన్ వస్తుంది, డిజాస్టర్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఒక డిజాస్టర్ బోర్డ్ అనేది పెట్టుకొని దే షుడ్ వర్క్ అబౌవ్ దిస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మేడం. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇన్ ద సెన్స్ ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, లేకపోతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అబౌవ్ వర్క్ చేసుకుంటూ దే షుడ్ కమ్అట్ విత్ లైక్ వైట్ పేపర్ మేడం. అంటే ఏ ఇంటి దగ్గర ఎటువంటి ప్రాబ్లం ఉంది ఆడిటింగ్ చేయించుకోవాలి. ఏ విధంగా మనము ఓటర్ ఐడి ఏ విధంగా రికార్డ్ చేయించుకుంటున్నామో ప్రతి ఇంట్లో ఉన్న యొక్క ఎలక్ట్రికల్ ఫిట్నెస్ ఎలా ఉంది చెక్ చేసుకోవాలా. రెండోది బిల్డింగ్ ఫిట్నెస్ అనేది కొంచెం మానిటర్ చేసుకోవాలి. సబ్సిడైజ్ ప్రైస్ తో చేసుకోవాలి మనం ఇవన్నీ. దాని ద్వారా మనకి వే అవుట్ వే ఇన్ లేని ప్రక్రియలో ఏ విధంగా వాళ్ళు బయటికి రాగలుగుతారు. అది లేడర్ సిస్టమా, బికాస్ మనోళ్ళు ఫిట్నెస్ అనేది బాగానే ఉంటుంది మేడం, ఖచ్చితంగా బయటికి రాగలుగుతారు వే ఉంటే. అది మెట్ల నుంచి రావడం అనేది కరెక్టే. అది యాక్చువల్ లిఫ్టే కంపల్సరీగా ఉండాలి, కాకపోయినా మెట్ల బెంచ్ కాకపోయినా ఒక ఆల్టర్నేటివ్ ఏమన్నా ర్యాంప్, టెంపరీ ర్యాంప్ ద్వారా బయటకు వచ్చే వ్యవస్థను కూడా మనం క్రియేట్ చేసుకోవాలి మేడం. అంటే దీన్ని అన్నింటినీ కూడా ఆపరేషన్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. దట్ షుడ్ బి థరోలీ చెక్డ్ బై థర్డ్ పార్టీ మేడం, నాట్ బై వర్చ్యూ ఆఫ్ ద రెగ్యులర్ బాడీస్. అయితే మళ్ళీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మనకి ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ ఫైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి అబోవ్గా ఒక వ్యవస్థ అనేది ఉండాలా. దే షుడ్ వర్క్ ద షాడో ఆఫ్ ద గుడ్నెస్ అండ్ ఫిట్నెస్. అలా చేస్తే పాసిబుల్ అనేది నా ఉద్దేశము. డిజాస్టర్ బోర్డ్ అనేది పెట్టుకోవాలి మేడం. డిజాస్టర్ మ్యాపింగ్, డిజాస్టర్ మెజరింగ్, డిజాస్టర్ మానిటరింగ్, డిజాస్టర్ మిటిగేటింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, దానికి ఉన్న ఈ 5 ఇష్యూస్ కి ఒక బోర్డు పెట్టుకొని దే షుడ్ వర్క్ అండర్ ద జ్యుడిషియల్ సిస్టమ్ లో వర్క్ చేస్తే ఏ విధంగా మనకి ఏసీబీ, విజిలెన్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వర్క్ చేస్తే మాత్రము ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మంచి ఉద్దేశం మేడం, మంచి ఉద్దేశం చెప్పిందే కానీ ఇది గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయడం కాదు. కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ యొక్క ఎకనామెట్రిక్ మీటరింగ్, సోషల్ మీటరింగ్, ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్ మీటరింగ్, రీజన్ మీటరింగ్ కాకుండా ఒక టెక్నాలజీ, సైంటిఫిక్ బేస్డ్ మీటరింగ్ పెట్టి ఒక వ్యవస్థను డెవలప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. యా సార్, ఇటువంటి పాత బిల్డింగ్ అవ్వడం వల్ల కూడా ఈ యాక్సిడెంట్ జరిగింది ఒక టాపిక్ అది కూడా. సో ఒక బిల్డింగ్ ఎన్ని ఇయర్స్ వరకు మనం డిస్మాండిల్ చేసి మళ్ళీ కొత్తగా కట్టుకోవాలి, అండ్ కట్టుకునేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ పాత బిల్డింగ్ ఉంది, దానికి సంబంధించి మనం ఎక్కువగా ఖర్చు పెట్టలేము, ఇప్పటికిప్పుడు నేను తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, నాకు సేఫ్టీ మెజర్మెంట్స్ కావాలి, ఫైర్ అలారమ్స్ అవుతే నాకు తెలియాలి అని అనుకున్నారనుకోండి ఒక సిటిజన్. సో తనకు చాలా తక్కువ ప్రైస్లో, అంటే చాలా మంది డబ్బులు ఎందుకులే పెట్టడము, ఇది వేస్ట్ ఆఫ్ మనీ అని అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి జరిగినప్పుడు అలర్ట్ అవుతున్నారు. మీరు అన్నారు కదా ఇంతకుముందు కాల్స్ వస్తున్నాయి మార్నింగ్ నుంచి అని. సో చాలా తక్కువ ఖర్చులో కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు ఇలాంటివి అని చెప్పడం జరిగింది. మీరు ఏమేమి అందుబాటులో ఉన్నాయి సార్ మనకు? యాక్చువల్గా ఏంటంటే ఒక హ్యూమన్ బాడీ, బిల్డింగ్ బాడీ, మనం కూడా ఒక హ్యూమన్ ఒక 100 సంవత్సరాలు బతుకుతారండి అంటే కూడా చిన్నప్పటి నుంచి ఆహారం కానీ, నివసించే ప్రదేశం కానీ, వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ కానీ, ఫుడ్ కానీ అన్ని ఉంటాయండి. అయితే ఎప్పుడైతే మనం ఒక మనిషి ఏజ్ పెరుగుతా ఉంటే 30, 40, 50 తర్వాత చాలా జాగ్రత్తగా మనం టెస్ట్లు చేయించుకోవాలి. 60 తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలి, 70 తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనేది అదొక ఎలాగుంటుందో బిల్డింగ్ లో కూడా ఎప్పుడైతే కొత్త బిల్డింగ్ ఉంటుందో, కొత్త భవనం తర్వాత ఎప్పుడైతే ఏజ్ అవుతా ఉంటుందో మానిటర్ చేయాలి. ఆ మానిటర్ చేసుకుంటా అంటే ఎలాగైతే మా పంచభూతాలు ఎలాగైతే ఉన్నాయో నేను కూడా 5 బిలీవ్ చేస్తానండి. ఆర్కిటెక్చరల్ ప్లానింగ్ అంటే ప్లానింగ్, డిజైనింగ్, ఎగ్జిక్యూషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. ఈ 5 సరిగ్గా ఉంటేనే ఆ ఒక భవనం ఒక లైఫ్ సైకిల్ బాగుంటుంది. మీరు ఎలాగైనా చేస్తా కూడా నేను లైఫ్ బాగుంటుంది అలా ఉండదండి. అయితే దీంతో పాటు యూటిలిటీ. అయితే ఇందాక మనం అనుకున్నట్టు పాత భవనాలలో ఏ ఫంక్షన్ కి అంటే అక్కడ దేనికి వాడుతున్నాం, స్టోరేజ్ వాడుతున్నామా, లేకపోతే స్కూల్ కి వాడుతున్నామా, హాస్పిటల్స్ వాడుతున్నామా, మిక్స్డ్ యూజ్ కి వాడుతున్నామా అనేది చూసుకొని దానికి కావాల్సిన ఉపకరణాలు. అంటే ఇప్పుడు స్కూల్ అంటే దానిలో ఉపకరణాలు వేరు ఉంటాయి, కాలేజ్ హాస్పిటల్ అంటే ఉపకరణాలు వేరు ఉంటాయి, ఇక్కడ జిమ్ ఉంటే వేరు ఉంటాయి. సో ప్రతి ప్లేస్ లో ఇప్పుడు ఇవాళ చెప్పి చూడండి, మీరు సోకాల్డ్ బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ లో ప్రతి ఆల్టర్నేట్ హౌస్ దే హావ్ కన్వర్టెడ్ ఇంటూ కిచెన్స్, లైవ్ కిచెన్స్ అండి. అంటే అందులో ఉన్న కిచెన్ ఆ పెద్ద భవనంలో ఒక కిచెన్ ఉండేది, ఇప్పుడు ఏమో చేసాం, రెస్టారెంట్ చేసాం. అది ఫైర్ నామ్స్ ప్రకారం. అంటే చిన్న భవనం పెద్ద భవనం ఎక్కడని కాదండి, ఏ ప్లేస్ లో కంటే ఆ ప్లేస్ లో కూడా ఆ ఒక భవనం, ఆ ఒక స్పేస్
సేఫ్ చేయడం ఇంపార్టెంట్. అయితే ఇందులో మీరు ఇందాక అన్నట్టు పీరియాడికల్ చెక్ చేసినప్పుడు ఎప్పుడు మన న్యూరో సిస్టమ్ మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే మనం ఎలాగైతే మన బాడీ మనం సెట్ చేసుకుంటామో ఆ బిల్డింగ్ లో కూడా పీరియాడికల్లీ 6 months కి 1 year కి ఒక ఆడిట్ చేయాలి. దేర్ ఆర్ పీపుల్ అవైలబుల్ అండి, చాలా చురుగ్గా వాళ్ళు వస్తారు. మనకి ఈ బిల్డింగ్ లో డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ అవన్నీ కామన్ అండి. ఈ రోజు మనం షార్ట్ సర్క్యూట్ అంటున్నాం, ఎలక్ట్రికల్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఒక 2 రోజులు వాటర్ రాకపోతే మన పరిస్థితి ఏంటి? 2 రోజులు డ్రైనేజ్ సిస్టమ్ పనిచేయకపోతే మన పరిస్థితి ఏంటి? 2 రోజులు వర్షం విపరీతంగా వస్తే పరిస్థితి ఏంటి? సో ప్రతిదీ మనం ఇవాళ రేపు ఎండకి మన కూల్ రూప్ పాలసీ ప్రతిదీ గవర్నమెంట్ ఎలా చేస్తామండి, ఎక్స్పెక్ట్ ఎలా చేస్తాము? వాళ్ళ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. మనం ఇంటి బయట ఇంటి గదిలో కూడా గవర్నమెంట్ వచ్చి మనకు చెప్పాలి అంటే అది మన సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి, సెల్ఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండాలి, మనకి అవేర్నెస్ ఉండాలి. మనం గవర్నమెంట్ గెలిచారు. గవర్నమెంట్ ఏంటంటే మనమే పబ్లిక్ కదా, వాళ్ళు మనకు రిప్రజెంట్ చేస్తారు. మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం కాపాడుకోవాలండి. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగున్నాయి. నేషనల్ బిల్డింగ్ కోడ్ చాలా బాగుందండి. లెట్ us go. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఒక ఆర్కిటెక్ట్స్ కి, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కి, ప్రతి నిపుణులకి ఒక బైబిల్ లాంటిదండి. సో నేనేమనుకుంటానంటే ప్రతి ఒక్కరు అది చదవాలి, మనం పాటించాలి, మనం సేఫ్ చేసుకోవాలి, ఓవరాల్ గా మనం యాక్సిడెంట్ కాకుండా ఉండాలి. తప్పకుండా సార్, చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అండ్ మనము దీనికి సంబంధించి ఎటువంటి అవగాహనతో ఉండాలి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా వివరంగా విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బండారు రామ్మోహన్ గారు, అంచూరి గారు, లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు. సో చూశారు కదా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది. దానికి సంబంధించి వెంటనే ఆ మంటలు ఆర్పడం కావచ్చు, అక్కడున్న వాళ్ళని కాపాడడం కావచ్చు, తన వంతు ప్రయత్నం తను చేస్తుంది. అలాగే ఒక సిటిజన్గా నీ వంతు బాధ్యత కూడా ఉంటుంది. నేను ఒక పాత బిల్డింగ్లో ఉంటున్నాను అని అంటే, నేను పాడైపోయినా ఎప్పుడో పాతగా ఉన్న ఏసీ, ఫ్రిడ్జ్, కూలర్ ఇలాంటివి వాడుతున్నాను అంటే దానివల్ల కూడా మనకు ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైర్ అలారమ్స్ మనకై మనం పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. తద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు, కుటుంబాన్ని కాపాడుకోవచ్చు, సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈ అగ్ని ప్రమాదాల బారి నుంచి తప్పించే వాళ్ళం అవుతాం. సో ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.